వెల్కమ్ టు రచ్చబండ. దిస్ ఈజ్ సతీష్. కేంద్రాన్ని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయా? జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయా? బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేలా హోబే అంటూ ఆట మొదలైందని చెబుతున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యామంటూ సమరోత్సాహంతో ముందుకు దూకుతున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కొద్దిసేపటి కిందటే సీఎం భేటీ అయ్యారు. అలాగే శరద్ పవార్తో కూడా భేటీ కాబోతున్నారు. మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత సాధ్యమేనా? బీజేపీ కాంగ్రెస్ ఇతర కూటమి తెరపైకి వస్తుందా? పీపుల్స్ ఫ్రంట్ దేశానికి దిశానిర్దేశం చేస్తుందా? అప్పుడెప్పుడో 2018కి ముందు దేశంలో ఫెడరల్ ఫ్రంట్ పదం బాగా వినిపించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రాలు తిరిగి నేతలతో మంతనాలు జరిపారు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత గత ఏడాది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది, అంతా కలిసి పోరాడదామంటూ గర్జించారు. అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పట్లో దీదీ కూడా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయిన కేసీఆర్ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, ఏ రాజా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో సమావేశమై చర్చించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ పూర్తి మద్దతు తెలిపారు. కేసీఆర్ది న్యాయమైన పోరాటమని, ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారంటూ ఉద్ధవ్ ప్రశంసించారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా సీఎం కేసీఆర్తో మాట్లాడారు. మతతత్వ శక్తుల మీద పోరాటం చేయాల్సిందే అని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్తో సమావేశం తర్వాత దేవెగౌడ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీ అవుతారు. ఓవైపు ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉంటే, బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. కమలం పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టాలని టార్గెట్గా పెట్టుకుని దేశంలో బీజేపీకి యాంటీగా ఉన్న పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. నాన్ బీజేపీ సీఎంల సమావేశాన్ని నిర్వహించాలన్నది దీదీ ప్లాన్. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు ఊపందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాషాయ పార్టీ అధికారాన్ని ధిక్కరిస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క గొడుగు కిందకు వస్తున్నాయి. త్వరలోనే ప్రాంతీయ పార్టీల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలోనే పీపుల్స్ ఫ్రంట్కు ముహూర్తం కుదిరేటట్టుగా తెలుస్తోంది. పీపుల్స్ ఫ్రంట్ ఏర్పడితే ఎజెండా ఎలా ఉంటుంది? ఫ్రంట్ను ఎవరు లీడ్ చేస్తారు? భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం, సుస్థిర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించడం, ఎన్నికల తర్వాత కూడా భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉండగలగడం లాంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారన్నదే పెద్ద ప్రశ్న. వివిధ పార్టీల మధ్య రాజకీయ విధానాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బీజేపీ కాంగ్రెస్లపై ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యాసాధ్యాల చర్చను పక్కన పెడితే, గణనీయ స్థాయిలో సంఖ్యాబలాన్ని సాధిస్తే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నది విశ్లేషకులు చెప్పే మాట. మరి పీపుల్స్ ఫ్రంట్ దేశానికి దిశానిర్దేశం చేస్తుందా? చర్చిద్దాం రచ్చబండలో. మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత సాధ్యమేనా? బీజేపీ కాంగ్రెస్ ఇతర కూటమి తెరపైకి వస్తుందా? పీపుల్స్ ఫ్రంట్ దేశానికి దిశానిర్దేశం చేస్తుందా? దీనికి సంబంధించి రచ్చబండలో ఇన్ డీటెయిల్గా సీనియర్ రాజకీయ నాయకులతో మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున శాసనమండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత రామచంద్రరావు గారు, అలాగే టీఆర్ఎస్ పక్షాన మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి గారు లైవ్లో పాల్గొంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు,
మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న మల్లి రవి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, రామచంద్రరావు గారు మనం చూస్తున్నాం, అటు బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర, ఎందుకంటే బీజేపీని వ్యతిరేకిస్తున్న చాలా పార్టీలు, కూటమి కావాలనుకుంటున్న చాలా పార్టీలు కాంగ్రెస్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్తో కాదు, అందుకే మేము రంగంలో దిగాల్సి వస్తుందన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు, ఇప్పుడు మరి కాసేపట్లో శరద్ పవార్తో భేటీ కాబోతున్నారు. ఈ మధ్యకాలంలో స్టాలిన్ ఒక 37 మందికి లేఖలు రాశారు. మన మమతా బెనర్జీ త్వరలో మేము ర్యాలీ తీయబోతున్నాం ఒక ప్రకటన కూడా చేశారు. ఏమనిపిస్తుంది ఈ ప్రయత్నాలన్నీ చూస్తున్నప్పుడు కొంత మీకు? ఇప్పుడు దీంట్లో కొత్తతనం ఏం లేదు. ఒకటి హిస్టరీ రిపీట్స్ బై ఇట్ సెల్ఫ్ అనేది ఒక మన దగ్గర సామెత ఉంది. ఇప్పుడు 1989 90 ఆ ప్రాంతంలో సూరజ్ కుండ్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాళ్ళ ప్లీనరీ పెట్టింది. ఆ ప్లీనరీలో వాళ్ళ యొక్క డిసిషన్ తీసుకుని ఏంటంటే, ఒక నిర్ణయం ఏంటంటే, ఈ దేశానికి సంకీర్ణ ప్రభుత్వాలు డిటర్మెంటర్, ఇది మంచిది కాదు, దేశానికి చాలా ప్రమాదం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం సపోర్ట్ చేయదు, మనం ఒంటరిగానే మనం అధికారం రావాలనే ప్రయత్నం చేయాలని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానం చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఒంటరిగా రాలే. దే హ్యాడ్ టు గో బై అలయన్సెస్, యూపీ అలయన్స్ వాళ్ళ తర్వాత వచ్చేస్తారు. భారతీయ జనతా పార్టీ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతకుముందు జనసంఘ్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫార్మిడబుల్ పొజిషన్, అంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. ఎమర్జెన్సీ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఏ పార్టీకి సాధ్యం కాని ఒక పరిస్థితి ఉండే. కాబట్టి అటువంటి పరిస్థితి ఏమైంది, అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇదే తీరులో యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్కు మా ప్రయత్నాలు మేము చేసినాం. నేషనల్ ఫ్రంట్ కింద శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అసలు పార్లమెంట్ పెట్టారు, దాని తర్వాత ఎన్డీఏ కింద మేము తీసుకొచ్చినాం, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పేసి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టారు. సో ఈ తరంగా ఎక్కడైతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ రోజు మేము ఏ విధంగా చేశామో ఈరోజు చేస్తున్న పని కూడా వీళ్ళు అదే. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు అన్ని ఒక అపోజిషన్ పార్టీస్లో భారతీయ జనతా పార్టీ ఒక భాగం ఉంటుండే. ఒక్కసారి మాత్రం వీపీ సింగ్ గారు వచ్చినప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వీపీ సింగ్ గారు పెట్టి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అని పెట్టినప్పుడు వారు సిపిఎం సిపిఐ అవన్నీ కూడా పార్టీలు వారికి సపోర్ట్ చేస్తూ వారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అవుట్ సైడ్ ది గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అది ఫస్ట్. అయోధ్య ఇన్సిడెంట్ స్టార్ట్ కాగానే ఆ రోజు అద్వానీ గారు అరెస్ట్ని వీపీ సింగ్ సర్కారు ముగిసింది, చరిత్ర ముగిసింది. అంటే ఇవన్నీ కూడా మనం చూసినాము. అంటే బీజేపీ మైనస్ గవర్నమెంట్స్, కాంగ్రెస్ మైనస్ గవర్నమెంట్ కూడా మనం చంద్రశేఖర్ గారిని చూసినాము. ఇవన్నీ చూసిన తర్వాత మనకు చరిత్రలో ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈరోజు ఈ యొక్క పార్టీలని నాయకత్వం చేసేది ఎవరు? గతంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ప్రయత్నం చేశారు. వారు కూడా అందరి దగ్గర వెళ్ళారు. ఈ ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ మీద ఎంత మాట్లాడాలి అంత మాట్లాడారు. కొన్నిసార్లు అయితే బౌండరీ కూడా క్రాస్ అయ్యి మాట్లాడే సంగతి మనం చూసినాం. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే సేమ్. చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది ఇప్పుడు తర్వాత? ఈరోజు వారి స్టేట్లు లేకుండా అయిపోయారు, సెంటర్లో బీజేపీ దోస్తు కూడా వారు కోల్పోయారు. రేపు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న పార్టీలు కూడా అడ్రస్ లేదని అంటారు. మరి ఇంకా భవిష్యత్తులో ఉండదు? డిఫరెంట్ అంటే బీజేపీని వ్యతిరేకం కాదు, వాళ్లకు బీజేపీతో భయం ఉంది. ఓకే, ఈ రోజు వాళ్లకు ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే వారికి రాష్ట్రంలో వాళ్ళకి ఎట్లా ఉన్నది. కేసీఆర్ గారు ఇంత మాట్లాడుతున్నారు, ఇంత పోతున్నారు, ఇన్ని ఇష్యూస్ మాట్లాడుతున్నారు. ముందు వారి స్టేట్లో ఏమైతే మరి చెప్పారు కదా. వారి స్టేట్లో నేను అదే అంటాను, థర్డ్ ఫ్రంట్ కాదండి, ముందు మీ టెంట్ జాగ్రత్త చూసుకుని చెప్పి నేను ఫస్ట్ నీకు చెప్తాను ఈ మాట. ఈరోజు వారు పోతున్నారు. నిజంగా చెప్పండి, ఈరోజు ఇదే కేసీఆర్ గారు ఇది ఫస్ట్ ప్రయత్నం కాదు. ఇది గతంలో కూడా వారు నవీన్ పట్నాయక్ గారి దగ్గర వెళ్ళారు, వారు మమతా బెనర్జీ గారి దగ్గర వెళ్ళారు. ఇది ఫస్ట్ టైం కాదు, మన స్టాలిన్ గారి దగ్గర వెళ్ళారు లాస్ట్ ఎలక్షన్స్ ముందు. నేనేది ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, కొందరు కలిసారు, కానీ ఏమైందంటే ఈ రోజు కూడా వీరు చేస్తా ఉన్నారు ప్రయత్నము, మమతా బెనర్జీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికి ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది కదా రామచంద్రరావు గారు. మీరు అన్నట్టుగా 2019కి ముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే కొన్ని ప్రయత్నాలు చేసినమాట వాస్తవం, కానీ బట్ ఎవరు కలిసి రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్టాలిన్ 37 మందికి లేఖ రాస్తున్నారు, మమతా బెనర్జీ పిలుపునిస్తున్నారు, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, తర్వాత కేసీఆర్. అప్పటికి బీజేపీయేతర ముఖ్యమంత్రులు దాదాపు ఎక్సెప్ట్ కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంత్రులు అందరూ దాదాపు ఏకతాటిపైకి వస్తున్న ఒక వాతావరణం కనిపిస్తుంది. నేను అంటున్నా, అప్పటికే ఏమైతుందంటే అప్పటికు ఓన్లీ కేసీఆర్ గారు ఉన్నారని కాదు, ఇప్పుడు కేసీఆర్ గారితో పాటు మమతా బెనర్జీ ఉన్నారు, స్టాలిన్ గారు ఉన్నారు. వీళ్ళ నాయకత్వం ఎవరు వహిస్తారు? మమతాజీ వహిస్తారా? ఓకే, కేసీఆర్ గారు వహిస్తారా? స్టాలిన్ గారు వహిస్తారా? ఇట్ ఈస్ రేస్ ఫర్ లీడర్షిప్ అమాంగ్ ది నాన్ బీజేపీ లీడర్స్. రైట్.
వీళ్ళందరూ ఎవరు వినర్ చేసేది. ఓకే. ఉద్ధవ్ ఠాక్రే గారి దగ్గర పోయారు. ఉద్ధవ్ ఠాక్రే గారి యొక్క ఈరోజు ప్రభుత్వం డిపెండ్ అయిందే కాంగ్రెస్ పార్టీ మీద. కెన్ హీ లీవ్ కాంగ్రెస్ అండ్ జాయిన్ దీస్ ఫోర్సెస్? కెన్ హీ గో వితౌట్ కాంగ్రెస్? రైట్. ఈ రకమైనటువంటి ఖచ్చితంగా ఇది మీరు వేసిన ప్రశ్న. కాబట్టి మేమేమంటే రాజకీయంగా వారికి అందరిని కలిపిపోయే అధికారం ఉన్నది, చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ లో మేము కూడా చేసినాం, ఏదంటే మేము కూడా చేసినాము, మీరు కూడా చేయండి. కానీ ఇఫ్ యూ అనలైజ్ థింగ్స్, మీరు చెయ్యండి అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేశారు, ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంటున్నారు. మాకు నమ్మకం ఉన్నది, ప్రయత్నాలు చేసుకోవచ్చు, మాకు నమ్మకం ఉంది వాళ్ళు యునైట్ కారని. రైట్. ఏం చెప్తారు వేణుగోపాలాచారి గారు? మీరు కేంద్ర మంత్రికి పనిచేసిన అనుభవం ఉంది, ఇప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా. ఈ ఫలితం అనేది ఫలించదు, అదేంటంటే ఎవరు నాయకత్వం వహిస్తారన్న దానిపైన వాళ్ళలో క్లారిటీ లేదు. రామచంద్రరావు గారు కామెంట్. ఇప్పుడు రెండు ఇష్యూస్, డెమోక్రసీలో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే గతంలోనే పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టు మన ఇండియన్ డెమోక్రసీ ఇష్ట లక్షణం ఉన్నది. ఎందుకంటే పీపుల్ విల్ మేడ్ లీడర్, పీపులే తయారు చేస్తారు. దాని ఉదాహరణలే యునైటెడ్ ఫ్రంట్ లోపల మరి అన్ని పార్టీలు సమావేశంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు దేవగౌడ్ గారిని చేయటము, మరి గుజరాల్ గారిని చేయటం మన ముందు నుంచి చరిత్ర. అప్పుడే క్యాబినెట్లో. తర్వాత విపి సింగ్ గారు అంతా నేషనల్ ఫ్రంట్ పార్టీ దానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మళ్ళీ మండల కమిషన్ వచ్చిన తర్వాత రాజీనామా చేసిండు. అది మన చరిత్రలో ఉన్నది. కనుక ఎవరి లీడర్షిప్ అన్నది ముఖ్యం కాదు. గతంలో ఇప్పటికి భేదాలు ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాజ్పేయి గారి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ 1-2 కానీ, అప్పటికిప్పటికీ పెద్ద మార్పు ఏంటంటే ప్రజాక్షేత్రంలో దేశ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న యూపీ ఎలక్షన్లు కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, 5 రాష్ట్రాల ఎలక్షన్ల సరళి, ఓకే రిజల్ట్స్ ఏమొస్తో మనం చెప్పలేం కానీ వీఆర్ నాట్ ప్రెడిక్టర్స్. కానీ ఇప్పుడు సరళి తీసుకుంటే బీజేపీకి ప్రజాక్షేత్రంలో వ్యతిరేక పవనాలు. రెండోది మొన్న చట్టాలు విత్డ్రా చేసుకోవటము. మూడోది జిఎస్టీ వల్ల డిమానిటైజేషన్ వల్ల చాలా రాష్ట్రాలు ఎకనామిక్ తగ్గించుకోవడము. నాలుగోది ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేకపోవటము. ఐదోది ఈరోజు మరి ఫైనాన్స్ కమిషన్ రద్దయిన తర్వాత నీతి ఆయోగాన్ని పెట్టేసి నీతి ఆయోగ సిఫార్సుకు అనుగుణంగా కాకుండా ఎలక్షన్లు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో డబ్బులు ఇచ్చే కార్యక్రమం. అంటే ఫెడరల్ రాజ్యాంగానికి ఒక మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు అవుతున్నాయి. రాజకీయ కక్షలతోటి ఈడీని, సిబిఐని వాడుకుంటున్నాను ఒక ఆలోచన ఈరోజు అందరు దాదాపు బీజేపీయేతర ముఖ్యమంత్రులకు వచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రి కూడా దీనికి అర్థం కాదు. ఆ మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ గారు కూడా కామెంట్ చేశారు రైతు చట్టాల గురించి. నితీష్ గారు కూడా నిన్న మొన్న కామెంట్ చేశారు. కనుక ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ప్రధాన సమస్య ఏంటంటే ఫెడరల్ రాజ్యాంగం తూట్లడుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఫెడరల్ రాజ్యాంగం పోతులేదు. మరి కెప్టెన్ మోడీ గారు కెప్టెన్గా ఉండి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా మేము మెంబర్లుగా ఉంటామన్న ఆలోచనని తప్పించుకొని కేవలం ఈరోజు అధికార పరమాధిగా ఈరోజు బీజేపీ వాళ్ళు పోతున్న ఉద్దేశంతో ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు ఒకటవుతున్నారు. మీరు గతంలో మరి ఉన్నప్పటికి కూడా ఎలక్షన్ ముందర కేసీఆర్ గారు తిరిగారు, గతంలో చంద్రబాబు నాయుడు తిరిగినప్పటికీ కూడా గతంలో లేని ఈరోజు మూమెంట్ వస్తున్నది. ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఉద్దవ్ ఠాక్రే గారిని కలవడం జరిగింది. ఎందుకంటే శివసేన బీజేపీకి మిత్రపక్షం చాలా సంవత్సరాలుగా, ఆ డిఫర్ అయ్యే కాంగ్రెస్ పార్టీ కలిసింది. కనుక రేపు రాబోయే ప్రత్యామ్నాయంలో కలవని నమ్మిక లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అదే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయంలో వాళ్ళు కూడా ముందుంటారని చెప్పి స్వయంగా వాళ్ళు మేము ప్రత్యామ్నాయం కాంగ్రెస్ తో కలిసి ఒక కూటమిగా ప్రభుత్వం ఉంది మహారాష్ట్రలో. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూటమి అంటే ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ వదులుకుంటారన్న ప్రశ్న రామచంద్రరావు గారు ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో ఎన్నికల్లో జరగబోయే సంగ్రామంలో ఏకీకరణ, ఇది రాజకీయకరణ. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లు ఉంటాయి కదా, ఆటోమేటిక్ గా కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఉన్నప్పుడు అందరూ కలిసారు నమ్మకం. భవిష్యత్ మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన కాంగ్రెస్ వదులుకుంటది అంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ బలంగా అయినప్పుడు ఇటు మమతా బెనర్జీ గారు కానీ, స్టాలిన్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా కలిసి వచ్చే రాష్ట్రాలు ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఒకటైనప్పుడు ఆటోమేటిక్ గా హి హాస్ టు కమ్ టు దిస్ ఫోల్డ్. అంటే రామచంద్రరావు గారు రేట్ చేసిన అంశం చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఇప్పటికీ స్టాలిన్ కొంత కాంగ్రెస్ కి ఒక అనుకూలమైన వ్యక్తిగానే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. రామచంద్రరావు గారు అన్నట్టు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు అక్కడ. ఖచ్చితంగా కాంగ్రెస్ అన్నప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ పూర్తిగా దూరం అవుతారా? ఇప్పుడు మమతా బెనర్జీ, కేసీఆర్ సతీష్ గారు ఏంటంటే ఇప్పుడు
ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ చూసుకుంటారు. ఇంపార్టెంట్ చూసుకొని జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి కానీ వ్యక్తులకు కానీ అక్కడ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కనుకనే ఖచ్చితంగా ఈరోజు మరి గలం రేగెత్తించే అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ కి వద్దే వద్దు అంటున్నారు. అదే కోలు కేజ్రీవాల్ కూడా ఈరోజు ఉన్నారు. అదేవిధంగా నవీన్ పట్నాయక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నితీష్ కుమార్ గారు ఈరోజు ఉన్నప్పటికీ కూడా గతంలో జేడీయూ అధ్యక్షులు వహించిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇది సాధ్యం కాదని ఏది ఉండదు. ప్రత్యామ్నాయ శక్తులు ఒకటైతే ఆటోమేటిక్ గా అందరు కూడా బీజేపీతర కాంగ్రెసేతర శక్తులుగా ఎదిగే రోజు ఉంది, ఎదిగే అవకాశాలు ఉన్నాయి కూడా ఈరోజు. రైట్. బివి రాఘుల్ గారు, ఓవరాల్ గా వాతావరణం చూస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. భేటీ కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లో శరద్ పవార్తో భేటీ కాబోతున్నారు. ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, స్టాలిన్ ఇలాంటి నేతల కామెంట్స్ కూడా చూస్తున్నారు. నిజంగా బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి సాధ్యమేనా? నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టాలంటే కాంగ్రెస్ లేకుండా ఈ కూటమి సక్సెస్ కాగలదా? మీ అంచనా ఏంటి? మొదటిది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో ఒక కూటమి, ఒక రాజకీయ కూటమి కట్టడం లేకపోతే కట్టకపోవడం, దాని సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది చర్చ ఎక్కువ జరుగుతుంది. వాస్తవంగా ఈ దశలో అటువంటి చర్చ వలన ఉపయోగం లేదు. మా పార్టీ అభిప్రాయం ఏంటంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు కానీ, స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే గారి కానీ, లేకపోతే కేజ్రీవాల్ కానీ, లేకపోతే సిపిఎం చీఫ్ మినిస్టర్గా ఉన్న విజయన్ కానీ, వీరందరూ కేంద్రీకరించాల్సింది ఏంటంటే ఈరోజు బీజేపీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కులన్నింటినీ సర్వనాశనం చేస్తుంది, సమాఖ్య వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తుంది, రాష్ట్రాలకి ఆర్థిక వనరులు లేకుండా చేస్తుంది. రేపు జిఎస్టీకి నష్టపరిహారం ఇచ్చే గడువు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత నష్టపరిహారాలు ఇవ్వరు. అలాగే మన బడ్జెట్లో పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అన్నింటినీ పూర్తిగా తొలగించేశారు. ఇటువంటి అంశాలన్నిటి మీద అన్ని రాష్ట్రాలు తీవ్రమైన ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాల మీద పార్టీలతో నిమిత్తం లేకుండా బీజేపీ ఇతర పార్టీలన్నీ సమావేశం కావచ్చు, ముఖ్యమంత్రులు సమావేశం కావచ్చు. దాంట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, లేకపోతే బీజేడీ, లేకపోతే ఇటువంటి తేడాలేమీ పెద్ద అవసరం లేదు. తేడాలు లేకుండానే అందరూ కలిసి, రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న అందరూ కలిసి ముఖ్యమంత్రులందరూ సమావేశం కావచ్చు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఈ ప్రతిపక్షాలన్నీ తమ ముఖ్యమంత్రులుగా ఉన్న వారందరూ కలిసి ఒక సమావేశం వేసి ఏ రకంగా ఫెడరల్ వ్యవస్థని నాశనం చేస్తుందో, రాష్ట్రాల హక్కుల్ని కాలు రాస్తుందో అని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రాతిపదిక మీద ఫెడరల్ వ్యవస్థను రక్షించేదానికి ఒక పోరాటం ప్రారంభిస్తే అది రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బీజేపీని ఒంటరిపాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలోని ఫెడరల్ వ్యవస్థను రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం ప్రారంభంలో చేస్తే అది రాజకీయ ఐక్యతకు దారి తీస్తుందా లేదని తర్వాత చూడొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ భాగం వదిలేసి సందర్భవశాత్తు దాన్ని ప్రస్తావిస్తున్నారు తప్ప ఈ ప్రతిపక్ష పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ముందుకొచ్చే పద్ధతిలో ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, రాజకీయ ఐక్యత ఇట్లాంటి పద్ధతిలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ప్రతిపక్షాలే ఆ రాష్ట్రం వరకు వచ్చేసరికి ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి, పోటీ పక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. మరి ఒక రాష్ట్రంలో పోటీ పక్షాలుగా వ్యవహరిస్తూ అఖిల భారత స్థాయిలో ఒకే పక్షంగా వ్యవహరించడం అని చెప్పేసి దానికి ఎన్నికలకు ముందు కొన్ని సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలను ముందుకు తీసుకొచ్చి అసలే ఐక్యతకు భంగం కలగకుండా ఉండేదానికన్నా ఆ సమస్యను కాస్త వాయిదా వేసి తర్వాతకి ఇప్పుడు ప్రస్తుతం ఐక్యం చేయగలిగిన ఈ ఫెడరల్ వ్యవస్థను రక్షించుకునే కార్యక్రమం మీద వీరందరూ కేటాయించి ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహిస్తే దాంట్లో కాంగ్రెస్ వారు వస్తారు, ఆప్ వస్తారు, స్టాలిన్ గారు వస్తారు, సిపిఎం వస్తుంది, బీజేడీ వచ్చేదానికి అవకాశం ఉంది, నితీష్ కుమార్ గారిని కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇటువంటి వారిని అందరినీ ప్రయత్నం చేయడం ద్వారా విశాలమైన ఐక్యతకి ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మా అభిప్రాయం ఈ రకమైన చర్చల కన్నా, రాజకీయ చర్చల కన్నా ఈ ఫెడరల్ వ్యవస్థను రక్షించుకునే దాని మీద చర్చ చేస్తే రాజకీయంగా కూడా ఉపయోగం జరుగుద్ది. ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో విశాలమైన ఐక్యతను సాధించేదానికి సాధ్యం అవుద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని ప్రస్తుతం చర్చ కానీ, అలాగే ఇప్పుడు మనం ఈ ముఖ్యమంత్రులు అటు మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ, ఇటు లేకపోతే చంద్రశేఖరరావు గారు కానీ ప్రెమెచ్యూర్ ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రయత్నం
ఈ ఫెడరల్ వ్యవస్థ మీద ఐక్యం చేసేదానికి ప్రయత్నం ముందు చేస్తే అది బాగుంటుంది అనేది మా అభిప్రాయం. రాహుల్ గారు మీరు అంటున్న ఈ ఫెడరల్ వ్యవస్థకు సంబంధించి అంశం కూడా ఎజెండాలో ఉంది, కానీ ఈ నేతలందరూ కూడా ఒక ఫ్రంట్గా రావాలి అన్న ఒక ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది. అందరి నోటి నుంచి అదే వస్తుంది, ఒక పీపుల్స్ ఫ్రంట్గా రావాలని. మొదటి మెట్లు ఎక్కకుండానే అకస్మాత్తుగా ఎగిరి పై మెట్టుకు పోవాలంటే బోళ్ళ పడేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఫెడరల్ వ్యవస్థను రక్షించుకునే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏమి లేవు. కాంగ్రెస్కి టీఆర్ఎస్కి భిన్నాభిప్రాయం లేదు, టీఆర్ఎస్కి మమతా బెనర్జీకి భిన్నాభిప్రాయం లేదు, అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఆ ఏకాభిప్రాయం ఉన్నదాన్ని ప్రారంభిస్తే ఆ ప్రాసెస్లో ఇంకా రాజకీయ ఐక్యతని, ఇంకా మిగతా అంశాలని, అలాగే ఎవరు ఎక్కడెక్కడ బలం ఉంది, ఎక్కడ బీజేపీని ఓడించేదానికి అవకాశం ఉంది, నాయకత్వం యొక్క పరిస్థితి ఏమిటి, ఇటువంటివన్నీ క్రమేణా అవి ముందుకు వస్తాయి. వాటిని పరిష్కారం చేసుకోవచ్చు. అవి లేకుండా నాయకులు ఎవరు, అలాగే మనం కలిసి ఎలా పనిచేయాలి, ఎవరిని మినహాయించాలి, ఎవరిని మినహాయించే ఈ ఫ్రంట్ పెట్టాలి, ఇటువంటి చర్చలు తీసుకుంటే ఆదిలోనే హంసపాదులాగా తగాదాలు ఎక్కువైపోయి మొదటికే మోసం వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని ఐక్యతని ఇప్పుడు ఒక ఐక్యత ఉంది ఫెడరల్ వ్యవస్థ మీద. ఆ ఐక్యతను బలపరుచుకుంటే ఆ తర్వాత రాజకీయ అంశాల్లో ఉండే భేదాలను కూడా క్రమేణా పరిష్కారం చేసుకుని ముందుకు పోవచ్చు. రైట్. వేణుగోపాల్ గారు అంటే కొంత ప్రీమెచ్యూర్గా కనిపిస్తోంది అటు కేసీఆర్ కానీ మిగతా ముఖ్యమంత్రుల ప్రయత్నాలు. మెట్లెక్కకుండా లక్ష్యాన్ని సాధించాలనుకుంటే అది కుదిరే పని కాదని రాఘుల్ గారు అంటున్నారు. ఇప్పుడే ఎవరు వాళ్ళని మినహాయించాలి, వీళ్ళు మినహాయించకూడదన్న తరహా లెక్కలు ఇప్పుడే వేసుకుంటే ముందున్న ఎజెండా ఏంటి, ముందు చర్చ ఏంటి, ఒక తీర్మానం చేసుకుని దానిపైన పోరాటాల ప్రాతిపదికగానో లేదంటే దానిపైన ఒక ఐక్యత ప్రాతిపదికగానో ముందుకెళ్తేనే ఫలితం ఉంటుందని. ఈ మాట ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్ను కూడా దూరంగా పెట్టాలి అని ఇంకా ఒక ఐక్యత రాకుండా ఒక విధి విధానాల ప్రాతిపదిక సంబంధించి ఒక ఎజెండా తయారవకుండానే ఈ తరహా ఇష్యూస్ని తీసుకోవడం కరెక్టేనా? ఇప్పుడు ఒకటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జనరల్గా ప్రజలకు దూరమే అవకాశాలు వస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని పెడితే ఈ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు కదా. రాహుల్ గారు ప్రస్తావిస్తుంది అది. ముందు దీనికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ముందు ఒక ప్రాతిపదిక చెప్పిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఈరోజు నాయకత్వం ఎవరు వహించాలన్న ఆలోచన ఒకటి. రెండోది ఎవరు లీడ్ చేస్తారు. మరి మూడోది ఇప్పుడు అప్పుడే ఈ సమీకరణల బదులు ఒక అంశాలు ఏదో చేస్తారంటే అది ప్రస్తుతం అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒకటి ఏంటంటే కలవడం ఉద్దేశం ఏంటి, కలిస్తే అన్ని షేర్స్ వస్తాయి, డిస్కషన్ వస్తాయి కదా. ఈ రోజు మరి కేసీఆర్ గారు వెళ్ళారు, ఉద్ధవ్ ఠాక్రేకి వెళ్ళారు, అదేవిధంగా దేవగౌడకి వెళ్ళారు. ఇప్పుడు దీంట్లో ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి తోడు రాబోయే రోజుల్లో ఏ విధంగా బీజేపీ ప్రత్యామ్నాయం కావాలి అన్న ఆలోచన ఉంటాయి డిస్కషన్లో. ఆ పాయింట్ ఉంటుంది. కనుకనే ఈరోజు లీడర్షిప్ నాయకత్వం రాదు ఈరోజు. ఓకే, కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనుభవం ఉన్న డెమోక్రసీలో రాహుల్ గారు సిపిఎం మరి సుర్జిత్ సింగ్ గారి నాయకత్వంలోనే ఇప్పుడు దేవగౌడ్ గారు సపోర్ట్ ఇచ్చారు. సిపిఎం సపోర్ట్ ఇచ్చింది, సిపిఐ సపోర్ట్ ఇచ్చింది అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కు. కనుక అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది మాకు బయట నుంచి, బీజేపీ ఇవ్వలేదు. కనుక ఈరోజు బీజేపీ ఇతర కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకంగా అధ్యక్షుగా ఉన్నారు. సమీకరణాలు జరుగుతున్నాయి. ఆ జరిగిన దాంట్లో ఇక రాఘుల్ గారు చెప్పిన అంశం కూడా ఉంటుంది. రాఘుల్ చెప్పింది రాబోయే రోజులు ఎవరు లీడ్ చేయాలి. కనుకనే నిన్న మొన్న మమతా బెనర్జీ దేశ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీల మీటింగ్ పెట్టాలన్న ఆలోచన కూడా పెట్టి చేస్తున్నారు. కనుక రాఘుల్ చెప్పిన పాయింట్స్ కూడా వస్తాయి. రాఘుల్ గారు మాట్లాడండి. సతీష్, ఒక్క విషయం వేణుగోపాల్చారి గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రులు వివిధ నాయకులను కలిసినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు వస్తాయి, రాజకీయాల విషయాలు కూడా వస్తాయి. దాంట్లో ఏమీ తప్పు కూడా ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే గతంలో అనుభవాలన్నీ నాయకత్వం అనేది ఎన్నికల తర్వాత తేలింది తప్ప ఎన్నికలకు ముందు తేలలేదు. ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో వారి బలం ఎన్నికల తర్వాత తేలుద్ది. ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాం అనే దాన్ని బట్టి ఫ్రంట్లో వారి పాత్ర ఉండదు. ఎన్నికల్లో అన్ని స్థానాలు సంపాదించారనే దాన్ని బట్టి ఎన్నికల తర్వాత వారి పాత్ర ఉంటుంది. ఆ పాత్రను బట్టే నాయకత్వం అనేది నిర్ధారణ అవుద్ది. అందుకని గతంలో ఈ రకమైన సంకీర్ణ ప్రభుత్వాలు, సంకీర్ణ కూటములన్నీ ఎన్నికల తర్వాత ఏర్పడి దాని నాయకత్వం కూడా ఎన్నికల తర్వాతనే నిర్ణయమైంది. అందుకని గత అనుభవాన్ని చూసుకున్నా కానీ ముందు ప్రయత్నాల కన్నా ఆ తర్వాత ప్రయత్నాలకు ఎక్కువ ప్రాధాన్యత. ఎన్నికలకు ముందు గెలవడం మీద ప్రాధాన్యత, ఎన్నికల తర్వాత కలిసి నాయకత్వం ఎన్నుకుని ముందుకు పోవడం మీద ప్రాధాన్యత. ఆ తర్వాత జరగాల్సిన ప్రాధాన్యతను ముందుకు తీసుకొచ్చి పెట్టి ఈరోజు గెలవడం మీద, బీజేపీని ఓడించి వివిధ శక్తులు వివిధ రాష్ట్రాల్లో గెలవడం మీద దృష్టి పెట్టకపోతే
తగిన స్థానాలు రాకపోతే ఎన్నికల తర్వాత కూటములు వాటన్నిటి వల్ల ఉపయోగం కూడా ఏముండదు. అందుకని ఎన్నికల ముందు తగాదాలు లేకుండా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు రాష్ట్రాల్లో బీజేపీ మిత్రులను ఓడించి ఎక్కువ స్థానాలను సంపాదించుకోవడం మీద, ఆ సంపాదించుకునే ప్రక్రియలో ఒకరికొకరికి హాని చేసుకోకుండా ఉండడం మీద కేంద్రీకరించడం మంచిది. ఎన్నికల తర్వాత కూటమి ఏర్పాటు చేయడం, దానికి నాయకత్వం వహించడం, ఆయా బలాలను బట్టి ఆ రోజు నిర్ణయం చూసుకోవచ్చు. ఆయా బలాలు తేలకుండానే ముందుగానే ఎవరి నాయకులు ఎవరు కాదు అని చెప్పేసి పత్రలో చర్చకు పోతే గందరగోళం అవుతుంది తప్ప పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. రైట్. అంటే ఎన్నికల తర్వాత, గతంలో ఎన్నికల తర్వాత తీసుకునే ఎజెండా ఇప్పుడు ముందే తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ దారిలో వెళ్ళటం లేదు ప్రయత్నాలని రాఘుల గారి అభిప్రాయం ఇకపై ఇస్తున్నా కనుక ఇప్పుడు ఏంటంటే డిస్కషన్ కూడా అవే పాయింట్స్ వస్తాయి. ఒకటి, ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రాలు, మనకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఆంధ్రలో 25 ఉన్నాయి. ఓకే, జగన్ గారు కలిసి వస్తారో అని అప్రస్తాం అనుకోండి. అయితే ఇప్పుడు 17 సీట్లలో ఎన్ని గెలుస్తామన్నది ప్రత్యక్షంగా చూసుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ క్రోడీకరణ అవుతుంది. ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంకా దేశ స్థాయిలో అడుగుతున్నానంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని బీజేపీ అతను ముఖ్యమంత్రులు కలుద్దాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్సో బీజేపీ తప్పకుండా ఇప్పుడు నీకు అంటే నేను అదే అడుగుతున్నా, అంటే కేసీఆర్ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని కలిసి కూటమితో కలిసి పనిచేయాలని కోరే అవకాశం ఉందా? కోరే అవకాశం చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ముందుండి నడుస్తున్నాడు కనుక ఖచ్చితంగా కాంగ్రెసేతర బీజేపీతర ముఖ్యమంత్రులు అందరినీ కలిసే అవకాశం ఉన్నది. దానిలో జగన్ గారిని కలుస్తారు, లేకుంటే హైదరాబాద్ వచ్చిన జగన్ కలుస్తారు, లేకుంటే వీరే పోతారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయం కొరకే వారు ముందున్నారు కనుక తప్పకుండా అందరినీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండు, ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్న పార్టీని కాపాడుకొని బీజేపీ వ్యతిరేకంగా చేసుకోవడానికి ఒక సుగమ మార్గం అన్నట్టు. ఇప్పుడు ఎలక్షన్ సీట్లు గెలవడం అనేది టార్గెట్ కావాలి, 100% అవుతుంది కదా. లీడర్షిప్ పేచీ కాదు, కానీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా జమగొడుతున్నాం. జమగొడిన తర్వాత పోలరైజేషన్ పోస్ట్ ఎలక్షన్ తర్వాత మరి లైట్ మైండెడ్ పార్టీస్ అన్ని ఎవరికి వస్తాయి కదా, అప్పుడు దేశ స్థాయిలో మరి రాజకీయంగా ఏ లీడర్షిప్ ఉంటుంది. అప్పుడు గతంలో అనుభవాలు ఉన్నాయి కదా. యునైటెడ్ ఫ్రంట్ అట్లయింది, నేషనల్ ఫ్రంట్ అట్లయింది. యునైటెడ్ ఫ్రంట్ కూడా అక్కడ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని సిపిఐ, సిపిఎం అందరు, మరి టీడీపీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి స్టీరింగ్ కమిటీ చైర్మన్, జైపాల్ రెడ్డి గారు, చిదంబరం గారు, ఇట్లా అందరు కలిసి ఏర్పాటు చేసి మరి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు చేయడం జరిగింది. అదే పరిస్థితి కూడా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికన్నా ముందు, ఎన్నికల కన్నా ముందే ఈరోజు, ఎందుకంటే జమిలీ అంటున్నారు, దానికన్నా ముందే పోలరైజేషన్ చేసి ఒకటి రాబోయే రోజుల్లో ఏ విధంగా లీడ్ చేయాలి, లీడర్షిప్ ఇబ్బంది లేకుండా. రెండు, ఏ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధంగా ఆ పార్లమెంట్ స్థానాలను కాపాడుకోవాలి అన్న చర్చ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి మీటింగ్ లో అవుతుంది. రైట్. రామచంద్రరావు గారు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితాల దిశగానే ఈ ముఖ్యమంత్రులను కలవటం, ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రుల భేటీలు అన్ని అంశాలు చర్చకు వస్తాయి. ఫైనల్ గా ఒక మాట పైన ఒక తాటిపైకి వస్తామంటున్నారు. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చర్చించే అంశాలు బీజేపీ మీద, బీజేపీ విధానాల మీద, దాని మీద ఉంటుంది. అది డెఫినెట్గా అది అనుకున్నది. దాంట్లో అది వేరే ఆలోచన ఉండదు. నేనేమంటున్నా, భారతదేశ రాజకీయాల్లో మీరు మొట్టమొదటి ఒక ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా మొన్న జరిగినటువంటి కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక పర్సనాలిటీ ముందు పెట్టి ఆ లీడర్షిప్ కింద ర్యాలీ అవుతుంది. అసలు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అట్నే చేశారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, మోదీ గారు అట్లా చేశారు. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో కూడా సోనియా గాంధీ గారి బొమ్మ పెట్టుకుని తర్వాత మన్మోహన్ సింగ్ అయ్యారు. సెకండ్ టైం మన్మోహన్ సింగ్ పెట్టారు. వీళ్ళు ఏ ఒక వ్యక్తిని పెట్టి ముందు చేస్తారు. ఎందుకంటే ప్రజలు, భారతదేశ ప్రజలు అలా జరగలేదు కదా. 96 ఎన్నికల్లో అందరూ కలిసి ర్యాలీ అయిన తర్వాత కొందరు మద్దతు తీసుకొని ఒక ఫ్రంట్ పెట్టుకోవడం అయింది. రాహుల్ గారి అనేది అదే. తర్వాత ఫ్రంట్స్ ఏర్పడతాయి, అయిన తర్వాత నాయకత్వం డిసైడ్ అవుతుంది. తర్వాత తన ఫేట్ ఏమైంది? ఇప్పుడు 5 years ఫేట్ పోయింది కదా. నేను అదే అంటున్నాను, వాస్తవం. ఈ యొక్క ఫేట్ ఉండదు. అంటే ఫేట్ కాదు, వాళ్ళ ఫేట్ ఏమైంది, వాళ్ళ మీద ఫేత్ ఏంది అనేది రెండు కూడా. అందుకని ఈ దేశ ప్రజలు ఎత్తున్నారు, దేశ రాజకీయాల్లో చాలా ఇంటెలిజెంట్గా ఓట్ చేస్తారు. ఇంటెలిజెంట్గా ఓట్ చేసి వీళ్ళకి ఇస్తే ఎవరు ఉంటారు, ఎవరు ఎన్ని రోజులు ప్రభుత్వం ఉంటుంది అనే ఆలోచన వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి స్థిరమైన ప్రభుత్వం కోరుతారు. స్థిరమైన ప్రభుత్వం కోరాలంటే ఓ స్థిరమైన ఫ్రంట్ కూడా ఉండాలి. ఇది స్థిరమైన ఫ్రంట్ కాదు అనేది ఇప్పటి నుంచే ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎట్లా పోతారు? ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ గారికి మొన్న ఏదో కేజ్రీవాల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ ఈజ్ నో మోర్ ఇది ఇన్ పొజిషన్ టు లీడ్ ది అపోజిషన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ వీక్ నో. కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ఇక్కడ వాళ్ళ మధ్యన ఉన్న G23 నడుస్తూ ఉన్నది, వాళ్ళకు సీనియర్స్ మధ్యన, జూనియర్స్ మధ్యన ఈ రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఉన్నది.
వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇప్పుడు మీద ఉత్సాహంగా వీళ్ళు మొన్న గెలిచారు కాబట్టి ఏదో ఉత్సాహంగా కానీ మీపై పోరాటానికి సిద్ధమవుతున్న ప్రాంతీయ పార్టీలను కొంత బలంగానే ఉన్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో. అదే అంటున్నారు సార్, ఇప్పుడు సిద్ధంగా పొజిషన్స్ లో ఉన్నాయి, కొన్ని అపోజిషన్స్ లో ఉన్న చెప్పుకోదగ్గ నెంబర్ లో ఉన్నాయి. వాళ్ళు అదే అంటున్నాను, ఇప్పుడు కొత్తగా చేశారు, ఉత్సాహం ఉన్నది. 2 ఏళ్ళు అయితే వాళ్ళ మీద కూడా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా ఇన్కమ్ బేస్ ఉంటుంది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ ఫ్రంట్ లో ముందు మూడు మీ టెంట్ జాగ్రత్త చూసుకొని చెప్పి నేను చెప్పేది అదే మాట. అదే ఏ ఒక ప్రభుత్వానికైనా సరే ఆ ప్రభుత్వానికి కొన్ని రోజులు పోగానే మంచిగా చేసినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. వాళ్ళు ముందు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకు యాంటీ ఇన్కంబెన్సీని ఏర్పాటు చేసుకునే. ఇప్పుడు కేసీఆర్ గారికి యాంటీ ఇన్కంబెన్సీ లేదంటే ఇక్కడ బ్రహ్మాండమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. దాన్ని తప్పించుకోవడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు మమతా బెనర్జీ గారు కూడా ఏదో ఉన్నాను, రేపు రాబోయే రోజులు అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అవుతుంది. స్టాలిన్ గారు మంచిగా చేస్తున్నారు, ఓకే, కొన్ని రోజులు వారి మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ గ్రూప్స్లలో కూడా కేజ్రీవాల్ మన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆయన వీళ్ళు ఎవరితోనూ కలిసే పరిస్థితి లేదు నాకు ఉన్నటువంటి. ఎందుకంటే ఈజ్ మోర్ అంబిషియస్. అసలు ఆయనకు ఒక భారతదేశంలో ఒక భాగాన్ని నేను ఏలాలే ప్రధానమంత్రి కావాలనేటువంటి స్టేట్మెంట్ కుమార్ విశ్వాస్ గారు ఇచ్చిన వీడియో రిలీజ్ అయింది. సో కాబట్టి ఇటువంటి వైరుధ్యమైనటువంటి ఒక సైద్ధాంతిక వైరుధ్యాలు అయితే విస్తరిస్తున్నాడు. ఆ విషయంలో రెండవ అభిప్రాయం లేదు. ఇప్పుడు పంజాబ్లో అధికారంలోకి రావచ్చన్న స్థాయికి ఎదిగిన ఆ పార్టీ గోవా, ఉత్తరాఖండ్లో కొంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించే పార్టీకి ఎదుగుతోంది. డెఫినెట్గా నేనేమంటున్నాను, రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎందుకు ఎదుగుతుంది? కాంగ్రెస్ పార్టీ వీక్ అపోజిషన్. ఇప్పుడు ఒక అపోజిషన్ లేనప్పుడు పీపుల్ విల్ సీ ఫర్ ఆల్టర్నేట్ అపోజిషన్. దే ఆర్ సీయింగ్ సమ్ ఆల్టర్నేటివ్ ఇన్ దెమ్ మేబీ. కాబట్టి పెరిగిండొచ్చు, కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ఫైట్ బీజేపీ. ఇవన్నీ కూడా ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రయత్నాలు కేసీఆర్ గారు చేసే ప్రయత్నాలన్నీ కూడా పొలిటికల్లీ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ది పీపుల్ స్థాయిలో. దీనికి క్రెడిబిలిటీ ఉండదు అనేది నా ఒక అభిప్రాయం. రైట్. రాఘుల్ గారు, గతంలో ఫ్రంట్లు వచ్చాయి, 5 ఏళ్ళు ఉన్నాయా? ప్రజల్లో కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక స్థిరమైన ప్రభుత్వాల ఆలోచన ఇప్పటికీ కూడా భారతీయ ఓటర్స్లో ఉంది. ఈ ఫ్రంట్లో నిలబడవు, ఈ టెంట్లో నిలబడవు అంటున్నారు రామచంద్రరావు గారు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కొంత సమయానికి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందని. ఇప్పుడు చంద్రశేఖరరావు గారికి వస్తుంది, మమతా బెనర్జీకి వస్తుంది, స్టాలిన్కి వస్తుంది అని చెప్పేసి వివరాలని చెప్పారు. కానీ మోడీ గారి గురించి చెప్పలేదు. మోడీ గారి గురించి కూడా యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. ఈ రోజు అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి, వాటి మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. పరిపాలన సక్రమంగా చేయనప్పుడు, అలాగే అనేక అవకతవకలు చేస్తున్నప్పుడు, ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మొత్తం రాజ్యాంగంలోని మౌలికమైన విషయాలన్నిటి మీద దాడులు జరుగుతున్నప్పుడు బీజేపీ మీద క్రమేణా దేశంలో ఈ అసంతృప్తి వ్యాపిస్తూ ఉంది. ఈరోజు యూపీ, పంజాబ్ ఇటువంటి వాటిలో రిజల్ట్స్ ఎవరు అధికారంలో కూర్చుంటారనేది స్పష్టంగా లేకపోయినా బీజేపీ ప్రభుత్వాల మీద యూపీతో సహా తీవ్రమైన అసంతృప్తి, ఓటింగ్ తగ్గుద్ది, సీట్లు తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నారు. అందుకని అది ప్రతిపక్షాలకు ఎంత వర్తించుద్దో బీజేపీకి కూడా అంతే వర్తించుద్ది అని చెప్పేసి అది మొదటి విషయం నేను చెప్పదలుచుకుంది. ఇక రెండో విషయం కాంగ్రెస్ విషయం. కాంగ్రెస్ బలహీనం అయిపోతుంది, దాని పలుకుబడి తగ్గిపోతుంది అని చెప్పేసి అది వాస్తవం. ఆ రాష్ట్రాల్లో కూడా, అది పరిపాలించే రాష్ట్రాల్లో కూడా అసంతృప్తి. కానీ కొన్ని రాష్ట్రాల్లో, ఒక 4-5 రాష్ట్రాల్లో అటు బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెస్ ఉంది. మిగతా ప్రతిపక్షాలు లేకపోతే ప్రాంతీయ పార్టీలు అక్కడ లేవు. ఎక్కడో ఒకటే అరా చోటం చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ బీజేపీని ఓడించగలిగేది, లేకపోతే ఓడించాల్సింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ ఓడించలేకపోతే అక్కడ ఇంకెవరు ఓడించగలిగిన పరిస్థితి, ఇంకో కొత్త శక్తి అక్కడ లేని పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు బీజేపీ యొక్క విధానాలను ఓడించడానికి అన్ని పార్టీల అవసరం ఉంది. ఏ పార్టీని మినహాయించకూడదు. అలాగే అన్ని పార్టీలు అవసరం ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడించగలగదో ఆ రకంగా దానికి ఆ విలువ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. రేపు కాంగ్రెస్కి ఏ సీట్లు రాలేదనుకోండి, ఎన్నికలు అయిన తర్వాత మిగతా పక్షాలకన్నిటికీ సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం అనే సమస్య రాదు. ఈరోజు మమతా బెనర్జీ గారికి ఏకపక్షంగా సీట్లు వచ్చినాయి, రేపు రాలేదనుకోండి, నాయకత్వ పాత్ర గురించి అప్పుడు మాట్లాడటం అవసరం కూడా ఉండదు. అందుకని ఇప్పుడు నాయకులు ఎవరు, లీడ్ చేసేది ఎవరు, ఇటువంటి చర్చల కన్నా ఈరోజు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన మీద, బీజేపీ విధానాల మీద కేంద్రీకరించి దాన్ని ఓడించగలిగే శక్తులు ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం మీద కేంద్రీకరించే పద్ధతి ఉంటుంది. అయితే ఏ పార్టీలన్నీ సమావేశాలు కావచ్చు, సమాలోచనలు కూడా చేయొచ్చు. ఆ సమాలోచనలు వీటన్నిటి చేసే సందర్భంలో ఒకరిని మినహాయించాలి, ఒకరిని కలుపుకోవాలనే చర్చల కన్నా బీజేపీ విధానాలను ఎలా మనం
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వ్యతిరేకంగా దాన్ని ఎలా బట్టబయలు చేయాలి అనే దాని మీద ఎన్నికలకు ముందు దృష్టి పెట్టడం మంచిది అని చెప్పేసి మేము అనుకుంటుంది. అంటే రాఘుల్ గారు, ఒకవేళ ఈ ఫ్రంట్ కానీ ఈ కూటములతో కానీ లెఫ్ట్ పార్టీస్ పనిచేయాల్సిన వాతావరణం ఒకవేళ వస్తే కాంగ్రెస్ను దూరంగా ఉంచాలన్న ఈ ఫ్రంట్ నేతల కండిషన్ ఒప్పుకుంటారా? ఆ విషయంలో మీ వైఖరి ఎలా మొదటి ఉంటుంది? విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక ఫెడరల్ ఫ్రంటో లేకపోతే 3 ఫ్రంటో ఏర్పడింది అనుకోండి, ఆ ఫ్రంట్ పట్ల బీజేపీకి వ్యతిరేకంగా ఆ ఫ్రంట్ ఉన్నంతకాలం తప్పకుండా దానికి సానుకూలంగానే వ్యవహరిస్తాం. అలాగే కాంగ్రెస్ ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేకంగా తాను పరిపాలన చేస్తున్న రాష్ట్రంలోనూ, తాను బలంగా ఉన్న రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించగలిగే శక్తి కాంగ్రెస్ అయినప్పుడు తప్పకుండా ఆ ఓడించే కృషిలో తప్పకుండా వారితో కూడా సహకరిస్తాం. మా విషయం ఏంటంటే విడివిడిగా వాళ్ళు చేస్తే విడివిడిగానే సహకరిస్తాం. వాళ్ళందరూ కలిసి ఒక చోటకు వచ్చి బీజేపీ విధానాల మీద పోరాడుతుంటే విడివిడిగానే సమర్థిస్తాం. మా దృష్టి ఏ పార్టీ ఎక్కడ ఏంటి అనేది కాదు, బీజేపీ విధానాలను ప్రతిఘటించడానికి వారు కృషి చేస్తున్నారు లేదా, ఆ కృషిలో అందరితో సహకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఒకరికొకరికి ఘర్షణ పెట్టుకుని ఆ రకంగా బీజేపీకి అవకాశం ఇస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి మేము ఆ పార్టీలతోటి ఆ కూటములతోటి వైఖరి తీసుకుంటున్నాం. మేము ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందే ఇటువంటి కూటముల ప్రయత్నాలు, కొంతమందిని మినహాయించాలనే ప్రయత్నాలు మంచిది కాదు, అది అనుకున్న ఫలితాలు సాధించమని చెప్పేసి అభిప్రాయం. అయినా వారి ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నంలో వారు బీజేపీకి వ్యతిరేకంగా సానుకూలంగా ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తాం. నేను అది అడుగుతున్నా, బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసేటప్పుడు తప్పకుండా మద్దతు ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కానీ మమతా బెనర్జీ కానీ ఈ సోకాల్డ్ నేతలందరూ కూడా చెప్తున్నమాట బీజేపీ యాత్ర కాంగ్రెస్ యాత్ర అని, అంటే కాంగ్రెస్ని కూడా దూరంగా ఉంచాలని. ఆ కండిషన్ అనేది అదొక ఎజెండా అంశంగానే కనిపిస్తోంది ఈ ఫ్రంట్ రాజకీయాల్లో. అప్పుడు కలుస్తారా అని వారు ఏ కండిషన్లు పెట్టుకున్నా ఎన్నికలకు ముందు వారు ఏ కండిషన్లు పెట్టుకున్నా దానికి పెద్ద విలువ ఉండదు. ఫస్ట్ పాయింట్. ఓకే. ఎందుకంటే వారి ఎన్నికల్లో గెలిచి స్థానాలు సంపాదించుకున్న దానికి విలువ వస్తుంది. ఎన్నికలకు ముందు వారు అటువంటి పద్ధతి పెట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే దాంట్లో ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు చేసిన కృషిని బట్టి వాళ్ళ పట్ల మా వైఖరి ఉంటుంది. ఇదేమో అఖిల భారత స్థాయి. ఈరోజు తమిళనాడులో ఒక పరిస్థితి ఉంది, ఆంధ్రాలో ఒక పరిస్థితి ఉంది, తెలంగాణలో ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఏ వైఖరి తీసుకున్నారు అనే దాన్ని బట్టి సిపిఎం తప్పకుండా బీజేపీ వ్యతిరేక శక్తులకు సహకరిస్తుంది. అఖిల భారత స్థాయిలో అటువంటి పరిస్థితి రాలేదు. వస్తే అటువంటి పరిస్థితిని తప్పకుండా మేము ఆలోచిస్తాం. రైట్. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న మల్లిరవి గారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలపై మీ కామెంట్ ఏంటి? మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు, మరికొద్ది సేపట్లో శరద్ పవార్తో భేటీ కాబోతున్నారు. మరికొద్ది రోజుల్లో బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవేగౌడ అలాగే జేడీఎస్ నేతలను కూడా కలవబోతున్నారు. రవి గారు, కేసీఆర్ గారు ఆయనకు ఒక రాజకీయ అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని, ఇతర నాయకుల్ని కలుసుకునే కార్యక్రమం చేసి నేనేదో థర్డ్ ఫ్రంట్ పెడతాను, అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ రెండు లేనటువంటి పార్టీ పెడతానని చెప్తే ఇవాళ అది వాస్తవ రూపం దాల్చడం అనేది మొట్టమొదట డౌట్ఫుల్. రెండోది, ఆయన అసలు ఆ రకమైన థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నిలబడతాడా లేదనేది ఇంకో డౌట్ఫుల్ సమస్య. ఈ రెండు సమస్యల్ని భారతదేశ రాజకీయాల మీద ఆ అనుభవం ఉన్నటువంటి ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇంత ముందు 2018 కంటే ముందు కూడా థర్డ్ ఫ్రంట్ పేరుతో చాలా మందిని కలిసి నేను థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఎన్నికల ముందు కానీ ఆ చెప్పిన దానికి అనుకూలంగా ఏ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు కూడా మీరు ఉద్ధవ్ ఠాక్రేని కానీ లేక మన శరద్ పవార్ ని కానీ వీళ్ళని కలవటం వల్ల కొత్తగా వచ్చేది ఏమి లేదు. ఇంత ముందు వాళ్ళతో మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్ గా ఏదైనా అంటే మల్లిరావు గారు అంటే 2018 ముందు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. మీరు అన్నట్టుగా 2018 ముందు కేసీఆర్ ఆ ప్రయత్నాలు చేశారు, అది దాయడానికి లేదు, వేణుగోపాల్ చారి గారు కూడా ఒప్పుకుంటారు. కానీ అప్పుడు ప్రయత్నాలకి మిగతా రెస్పాండ్ కాలేని పరిస్థితికి
ఇప్పుడు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవుతున్న పరిస్థితికి చాలా తేడా ఉంది కదా. అంటే మీరు ఒక విషయం గమనించండి, ఇంతకుముందు కేసీఆర్ గారు హలో రైట్, మళ్ళీ మల్లిరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రామచంద్రరావు గారు ఇందాక మీరు అన్నారు గతంలో కూడా ప్రయత్నాలు చేశారు కేసీఆర్ అని. అప్పుడు ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం, అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, అసంతృప్తి స్వరాలు, వ్యతిరేక స్వరాలు కూడా పెరుగుతున్నాయి కదా మీకు వ్యతిరేకంగా. మాకు వ్యతిరేకంగా పెరగట్లేదు, పెరుగుతున్నది, పెరగదు అని నేను అనట్లేదు. ఇంతకుముందు రాహుల్ గారు చెప్పినటువంటి నీకు ఏకీభవిస్తున్నా. బీజేపీ కూడా ఉంటే యాంటీ కెమెన్సీ ఉంటాయి, లేదని కాదు. ఎందుకంటే మనం వీ కాన్ సాటిస్ఫై ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ. ఒక నిర్ణయం తీసుకుంటే కొంత ఎక్కడైనా ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మల్లురవి గారు మాట మాట్లాడారు. మాట ఏమన్నారు, కేసీఆర్ గారు ఆయన వారి ఫ్రెండ్ ఏముంది, ఆయన నడవదు అట్లా ఐటమ్ వారు మాట్లాడడం. నేను మల్లురవి గారితోనే మాట్లాడుతున్నాను. రేపు ఫ్రంట్ అవసరం అంటే మీరు కేసీఆర్ గారిని కలుపుకుంటారా? మిత్రుడు వేణుగోపాచారిని అడుగుతున్నాను, మీరు కాంగ్రెస్కు నేతృత్వంలో ఆ ఫ్రంట్లో మీరు చేరుతారా? వాళ్ళు ముగ్గురు ఇద్దరు వారు చెప్తే ఎస్ దేర్ కెన్ బి ఎ ఫ్రంట్ అగేన్స్ట్ ది భారతీయ జనతా పార్టీ. కానీ ఈరోజు మమతా గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, లేకుంటే ఈ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే స్టాండ్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో కలవదు అనేది స్పష్టంగా అయిపోయింది. దిస్ ఫ్రంట్ విల్ నాట్ బి, కాంగ్రెస్ విల్ నాట్ బి పార్ట్. కలవదన వీళ్ళు వాళ్ళు కలుపుకోరనా? కలుపుకుంటారా? అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి దూరంగా మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అన్నది కదా, మీరు కేసీఆర్ గారిని మాకు ఉండదు అన్ని చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ తమిళనాడులో కూడా స్టాలిన్ గారు వారు కాంగ్రెస్ పోయారు ఎలక్షన్స్లో. ఒకవేళ బీజేపీ అండ్ ఏఐడిఎంకే మేము పోతే అనదర్ ఫ్రంట్ తర్వాత కాంగ్రెస్ ఇన్ స్టాలిన్స్ ఫ్రంట్ కూడా కొంత కమిటెడ్ అలై ఆఫ్ కాంగ్రెస్ కదా, నెవర్ స్పోక్ అగేన్స్ట్ కాంగ్రెస్. తర్వాత ఇదే రాహుల్ గాంధీ గారి యొక్క పోటీ చేసినప్పుడు సిపిఎం అపోజిట్ ఇట్, కాంగ్రెస్ సపోర్టెడ్ ఇట్. అక్కడ మళ్ళీ సిపిఎం కాంగ్రెస్ మధ్యన ఉంది. కానీ బీజేపీ అనగానే మళ్ళీ కాంగ్రెస్ సిపిఎం రెండు ఇవన్నీ కలిసి ఉంటాయి. అదే అంటున్నాను, సైద్ధాంతికమైనటువంటి వైరుద్ధమైనటువంటి ఒక పార్టీలు, ఈరోజు వివిధ విధానాలకు వైరుద్ధమైన పార్టీలు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కలవటంలో ప్రజలు ఇక్కడ వారి మీద నమ్మరు. దేర్ విల్ నాట్ బి ఎనీ ఫేత్ ఆన్ దెమ్. సో దేర్ ఫోర్ దే ఫేట్ ఈస్ సీల్డ్ అనేది నా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజున కాంగ్రెస్ కి బయట నుంచి లెఫ్ట్ పార్టీస్ మద్దతు ఇచ్చాయి కదా. అప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం అయితే బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ కలిపి పోటీ చేసినాయి కదా, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. ప్రశాంత్ కిషోర్ గారి ఫార్ములాతో కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఈవెన్ దెన్ ది భారతీయ జనతా పార్టీ గాట్ 300+ సీట్స్. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ సీట్లు దగ్గుతున్నట్టు, కానీ సెకండ్ టైం కూడా భారతీయ జనతా పార్టీ విల్ ఫార్మ్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. అదే రాహుల్ గారు మీరు అన్నట్టు మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలపైన యాంటీ ఇన్కంబెంట్స్ పనిచేసినట్టు మరి మీరు కూడా 10 years కంప్లీట్ చేసుకుంటారు, మీ పైన కూడా వ్యతిరేకత ఉంటుంది కదా. ఉంటుంది, బట్ వీఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇట్. మేము ఏమంటాం అంటే మాకు ఎక్కడో చోట పొలిటికల్గా వీఆర్ గెటింగ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ అవర్ పాలసీస్, అవుట్ ఆఫ్ ది అపోజిషన్స్ డిస్యూనిటీ ఆర్ ఏదైనా కావచ్చు. గెలుపు, ఇప్పుడు ఓటమికి ఎన్ని కారణాలు ఉంటాయో గెలుపు కూడా అన్ని కారణాలు ఉంటాయి. కర్ణుడి సాగుకు 100 కారణాలు, కానీ అదే మహాభారత విజయానికి కూడా 100 కారణాలు ఉన్నాయి. సో దెర్ఫోర్ విక్టరీ హ్యాస్ మెనీ రీజన్స్ అండ్ డిఫీట్ ఆల్సో హ్యాస్ మెనీ రీజన్స్. మా విక్టరీలో చాలా రీజన్స్ ఉండొచ్చు. అవర్ వీక్నెసెస్ మేబీ ది అదర్ పీపుల్స్ స్ట్రెంత్ కాదు, ఇక్కడ వాళ్ళ వీక్నెసెస్ మా స్ట్రెంత్ అయిపోయింది. సో దేర్ఫోర్ ఈ విధంగా భారతదేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో కేసీఆర్ గారు ఎంత ప్రయత్నం చేసినా వారికి మాత్రం బీజేపీకి అగేన్స్ట్ గా లీడర్షిప్ వారికి రాదు. హీ విల్ నాట్ గెట్ ది లీడర్షిప్ టు లీడ్ దిస్ ఫ్రంట్. సమ్ అదర్ విల్ గెట్ ది ఫ్రంట్ టు లీడ్ దిస్ ఫ్రంట్. అది నేను అనేది. అంటే ఒకటి ఇక్కడ అంటే మొన్న మమతా బెనర్జీ పిలుపునివ్వటం కానీ, స్టాలిన్ లేఖలు రాయటం అన్న అంశం ఒకటైతే, వాళ్ళందరికంటే భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ కలవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రుల్ని, అపోజిషన్ పార్టీస్ని కలవాలనుకుంటున్నారు. ఏ ముఖ్యమంత్రి ప్రధానాన్ని ఉద్దేశించో, బీజేపీ విధానాన్ని ఉద్దేశించి ఆ స్థాయిలో ఎవరు మాట్లాడలేదు. అది ముఖ్యమంత్రులు కూడా అందరూ ఒప్పుకుంటున్న అంశమే. అంటే ఏంటి అంటే ఒకవేళ ఫ్రంట్ లాంటిది ఏమైనా వస్తే లీడ్ పాయింట్ తీసుకోవాలని ఏమైనా టీఆర్ఎస్ ఆలోచన చేస్తుందా? కేసీఆర్ ఆలోచన అదేమైనా ఉందా? ఇప్పుడు ఆలోచన కన్నా ముందు ప్రత్యామ్నాయం, దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం ఫస్ట్ మనకున్నది. ఇప్పుడు గతంలో కూడా ఇటు ప్రయత్నాలు జరిగినాయి, సఫలం కాలేదంటే గతంలో ఉన్న టైం డ్యూరేషను ఇప్పటి డ్యూరేషన్ బాగా డిఫరెన్స్. గతంలో ఎన్నికల ముందు కలిశారు,
గతంలో కేసీఆర్ గారు అటు దేవగౌడ గారిని కలిసినా, ఇటు స్టాలిన్ గారిని కలిసినా, మమతా బెనర్జీ కలిసినా ఓన్లీ విత్ ఇన్ షార్ట్ టైం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కలవడం జరిగింది. కానీ ఇప్పుడు దేర్ లాట్ ఆఫ్ స్కోప్. టూ ఇయర్స్ ఉంది. అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు రాకపోతే ఇప్పుడు ఎన్నికల నియమం ప్రకారంగా 2 years తర్వాత ఎన్నికలు జరుగుతాయి. కనుక 2 years లోపల ఇప్పుడు పరిపాలించిన 3 years కానీ 2 years కానీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఫెడపై ఉన్నాడు. దానివల్ల రాష్ట్ర ప్రజలు కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఫస్ట్ టైం బీజేపీకి అప్సుడు మెజార్టీ వచ్చింది కనుక మొన్న వరకు కూడా ప్రాంతీయ పార్టీ సమాఖ్యనే కదా అకాల దొత్తులు పెట్టుకున్నది, శివసేనతో ఉండే. అంటే స్పష్టమైన మెజార్టీ రావడం వల్ల వాళ్ళు సంపూర్తిగా పరిపాలించారు. కానీ దేశ రాజకీయాల్లో ఒక 30-40 సంవత్సరాల నుంచి సంకీర్ణ ప్రభుత్వాలే. ఏ పార్టీ అధికారంలో వచ్చినా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతతోటే వచ్చింది. కనుక ఈరోజు మరి ఒక్కసారి అవకాశం వచ్చిందని చెప్పేసి నియంత్రితుల ధోరణితో ఈ ప్రభుత్వం పోతున్నది కనుక దాని ఎఫెక్ట్ ఈరోజు ప్రత్యామ్నాయ బీజేపీ ఇతర ముఖ్యమంత్రి అందరిపై పడ్డది. ఈరోజు బీజేపీ ముఖ్యమంత్రులు పడ్డదని చెప్పలేకపోవచ్చు బికాజ్ దే ద గవర్నమెంట్. కనుక ఇప్పుడు ఏంటంటే ప్రశ్నించాలి కానీ ఇప్పుడు ఎవరు లీడ్ చేయాలి, దూరంగా ఉండాలి, ఈ పార్టీని దగ్గర చేసుకోవాలి, ఈ పెరిమిటేషన్ కాంబినేషన్స్ అనేది ఒక పెద్ద లోపంగా కనిపిస్తుంది అంటున్నారు రాఘుల్ గారు చెప్పిన దాంట్లో. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ తర్వాత ఈ పెరిమిటేషన్ కాంబినేషన్స్ ఉండేవి, ముందుగానే వీళ్ళు సతీష్ గారు రాఘుల్ గారు చెప్పిన పాయింట్ అబ్సల్యూట్ కరెక్టే. పోస్ట్ పోలరైజేషన్ డిపెండ్ అపాన్ సీట్స్, నాయకుడు ఎవరు, ఏ రాష్ట్రం అది వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎవరు లీడర్ కూడా కొట్లాడటం లేదు. ఒకటి ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కానీ బీజేపీ వ్యతిరేక పార్టీలు కానీ బీజేపీ లేని పార్టీలు కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇనిషియల్ గా ఎందుకంటే 2 years ఉన్నది కనుక ఇనిషియల్ దీని లీడర్కి వచ్చే రాదు. అడుగుతారు అలాంటప్పుడు మరి కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు దూరం చేస్తారన్నది ఒక ప్రశ్న. కంపారిటివ్గా పోల్చుకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పోటీ ఇచ్చే స్థాయిలో నెంబర్ తక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీల పరంగా చూసుకున్న చెప్పినట్టు కూడా ఓవరాల్ గా దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు చేసేది ఏంటంటే సమాఖ్య కొందరు వితిన్ సమాఖ్య లోపలనే మీరు మమతా బెనర్జీ గారు ఉన్నారు, కాంగ్రెస్ కు వ్యతిరేకము. అదేవిధంగా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు అక్కడ, కాంగ్రెస్ వ్యతిరేకము. మా పార్టీ ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకము, బీజేపీ వ్యతిరేకము. కనుక ఎవరి రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పార్టీలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర అని చెప్పి లీడ్ చేసుకుంటే కలిసి వచ్చే పార్టీలో సమాఖ్య ఫ్రంట్ పట్టేసుకొని మరి పోస్ట్ పోలరైజేషన్ ఏముంటుంది, ఏ పార్టీ డిపెండ్ అపాన్ ఈ పోటీ పాలన ప్రకారంగా అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కూటమి కనుక పోస్ట్ పోలరైజేషన్ ఏదైనా కావచ్చు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఏదైనా కావచ్చు డిపెండ్ అపాన్ సీట్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చి బీజేపీ తగ్గింది అనుకోండి, మాకు సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కదా. గతంలో కూడా యూఎఫ్ సపోర్ట్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా మాకే సపోర్ట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే గతంలో చూసే ప్రత్యామ్నాయాలు గతంలో ఇప్పుడు సిపిఐ కానీ ఇప్పుడు సిపిఐ మంత్రులు ఉన్నారు, స్వర్గీయ ఇంద్రజిత్ సింగ్ గారు ఉన్నారు. అప్పుడు అదేవిధంగా అర్జిత్ సింగ్ అందరు కూడా సిపిఎం పరంగా మంత్రివర్గంలో కూడా ఉన్నారు సిపిఐ వాళ్ళు. అప్పుడు తర్వాత ఈవెన్ స్టీరింగ్ కమిటీలో కూడా సిపిఎం వాళ్ళు ఉన్నారు గతంలో. యూఎఫ్ అట్లే చేసింది కదా. అప్పటికిప్పటికీ దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. మరి అప్పుడు అస్థిరంగా ఉన్నది, ఇప్పుడు స్థిరంగా ఉంటారని చెప్పి బీజేపీ అనవచ్చు. అప్పటికిప్పటి ప్రజల్లో ఒకసారి మార్పులు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు ఉండే 5 సంవత్సరాలు ఉండే 100% ఇప్పుడు వచ్చే ప్రభుత్వము ఫెడరల్ ప్రాంతీయ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండే విధంగానే ప్రణాళికలు జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా చూడబోతున్నారు. రైట్ రాఘుల్ గారు, నిజంగా ఆ తరహా వాతావరణం ఉంటుందా ఇక్కడ? ఎందుకంటే కేసీఆర్ కూడా కేసీఆర్ని టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ దేశీయ నేత అంటున్నారు, త్వరలో ఢిల్లీ వెళ్తారు, ప్రధాన అయ్యే లక్షణాలు ఉన్నాయంటున్నారు. ఇంకా మమతా బెనర్జీ ఆమె ఆశను గతంలోనే ఆమె వ్యక్తపరిచింది. అలాగే మనం ఉద్ధవ్ ఠాక్రేని చూసినా, ఇంకా మిగతా నేతలు శరద్ పవార్ని చూసినా ఎప్పటికైనా దేశ ప్రధాని కావాలన్న కోరికలు గతంలో చాలా సందర్భాల్లో బయట పెట్టారు. శరద్ పవార్ అంటే ఇలాంటి ఎజెండాలు ఉన్న నాయకులందరూ కలిసి నిజంగా ఒక కూటమి సవ్య దిశలో తీసుకెళ్లే వాతావరణం ఉంటుందా? మొదటిది ఏంటంటే మమతా బెనర్జీ గారు నాయకత్వానికి రావాలన్నా, కేసీఆర్ గారు నాయకత్వానికి రావాలన్నా, లేకపోతే కేజ్రీవాల్ గారు నాయకత్వం కావాలన్నా, లేదు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఎవరి నాయకత్వం కావాలన్నా, రేపు కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వం ఏర్పడాలన్నా మొదట బీజేపీ ఓడిపోవాలి. బీజేపీ ఓడిపోకుండా వీళ్ళ కలలన్నీ కంటే ఉపయోగం ఏమి లేదు. బీజేపీ ఓడిపోవాలంటే ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేవు. గుజరాత్
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్సే ఉంది. దాదాపు 250 స్థానాలు వాటి రెంటి మధ్య పోటీ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీని ఢీకొని బీజేపీని ఓడించే దాంట్లో వెనకబడిపోయింది. అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు ఆ పని బాగా చేయగలుగుతున్నాయి. ఇప్పుడు మల్లు రవి గారు చెప్తున్నట్టు కాంగ్రెస్ పెద్ద పార్టీ, దాని నాయకత్వాన్ని అందరూ రావాలని చెప్పేసి కాంగ్రెస్ కోరుకుంటే తాను ప్రధానంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే శక్తిని తెచ్చుకోవాలి అది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ దగ్గర ఆ సరుకు కనపట్ల క్రమక్రమేణా బలహీనం అయిపోతుంది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు నాయకత్వం గురించి మాట్లాడి మా నాయకత్వాన్ని మిగతా వాళ్ళు రావాలని చెప్పేసి వారు పదే పదే చెప్పుకునే దానికన్నా ఆ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడం మీద కేంద్రీకరించి అక్కడ ఎక్కువ స్థానాలు తెచ్చుకుంటే మిగతా వాళ్ళందరికన్నా అప్పుడు ఎన్నికల తర్వాత ఎవరి నాయకులని చర్చ వచ్చేటప్పుడు సహజంగానే ఎక్కువ స్థానాలు ఉన్న వాళ్ళకి పోతే తప్ప తక్కువ స్థానాలు ఉన్న వాళ్ళకి రాదు. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం యొక్క యావ వదులుకొని మా నాయకత్వాన్ని అందరూ ఉండాలని చెప్పేసి పద్ధతి వదులుకొని వారి రాష్ట్రాల్లో బీజేపీ మీద ఓడించడం మీద కేంద్రీకరించడం మంచిదని చెప్పేసి మొదటిది. రెండవది చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే మమతా బెనర్జీ కానీ వీరు ఎవరి నాయకత్వాన్ని అంగీకరిస్తారు ఆ యావ వీళ్ళకు కూడా అనవసరం. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మంచి స్థానాలు గెలుస్తారని లేదు. కొంతమంది గెలవచ్చు, కొంతమంది గెలవకపోవచ్చు. అయినా కానీ కొన్ని స్థానాలు ఇతరుల నుంచి సహాయం రావాల్సి వస్తుంది. అందుకని ఎవరి నాయకత్వం ఏమిటి అనేది ముందుగానే కీచులాట కన్నా మనకి ప్రజలు మనకి ఎన్నుకుంటారా లేదా, స్థానాలు వస్తాయా లేదా తేల్చుకోకుండానే వీటి దృష్టిలోకి పోవడం వీడు కూడా అనవసరం. అయితే కాంగ్రెస్ ఒక పార్టీ ఉంది, వీరందరూ కలిసి ఒక కార్యక్రమం ప్రాతిపదిక మీద మేము ఒక కూటమి ఏర్పడతామని చెప్పేసి ప్రయత్నం చేస్తే చేయనండి. ఒకవేళ ఆ ప్రయత్నం జయప్రదం అయితే మంచిది కూడాను. కానీ ఈ మంచిది పెట్టి బీజేపీకి కాంగ్రెస్కి లేకపోతే అనే దానికన్నా బీజేపీని ఓడిద్దాం, ఎన్ని ఫ్రంట్లు ఉన్నా మనం సహకరించుకుందాం అని చెప్పేసి వైఖరి తీసుకుంటే ఇటువంటి ఫ్రంట్ వచ్చినా మనకేం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ ఫ్రంట్కి ఎక్కువ స్థానాలు ఉంటే మిగతా వాళ్ళకి తక్కువ స్థానాలు ఉంటే ఈ ఫ్రంట్ నుంచే నాయకత్వం కూడా రావచ్చు. అందుకని ఈ పోటీ రాజకీయాల కన్నా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అనేది మా అభిప్రాయం. రైట్. మల్లురావు గారు, పోటీ రాజకీయాల కంటే బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడే ఎవరు ఫలితం దిశగా అడుగులేస్తుంది అంటున్నారు రాఘుల్ గారు. రవి గారు. రైట్. మల్లురావు గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రామచంద్రరావు గారు, ఓకే కాంగ్రెస్ను వాళ్ళు దూరం పెట్టడమా, తర్వాత ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ని కలుపుకుంటారా, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారా, అవన్నీ మనం కొట్టిపారేయలేము, రాజకీయాలు ఏమైనా జరగచ్చు అన్నది ఇందాక వేణుగోపాలాచారి గారి వ్యాఖ్యల్లో మనకు ప్రతిధ్వనించింది. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్న ఈ సిగ్నిఫికెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ప్రధానంగా బీజేపీ ఏతర రాష్ట్రాలు, మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వినిపిస్తున్న స్వరం. గతంలోనే మనం చూసాం, అటు సదరన్ స్టేట్స్లో ఆర్థిక మంత్రులు భేటీ అయ్యి నిధుల విషయంలో కొంత గలమెత్తుతున్నారు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఇక్కడ నిధుల విషయంలో గలమెత్తుతున్నారు. అలాగే నీట్కి సంబంధించి ఈ మధ్యకాలంలో బిల్లుని గవర్నర్ తిప్పి పంపారని స్టాలిన్ తప్పుపట్టారు. అలాగే మొన్న గవర్నర్ వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్టుగా ఒక వ్యవహారం జరిగితే ఒక సీఎస్ రిటైర్ అయితే మీరు పిలిచిన సందర్భానికి సంబంధించి అక్కడ ఒక ఇష్యూ రేజ్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్ అంటే గవర్నర్ ఎన్విరాన్మెంట్లు కానీ లేదంటే నిధుల విషయంలోని వివక్ష చూపించడం కానీ ఇదంతా ఒక ప్రాతిపదిక అవ్వట్లేదు ఒక ఫ్రంట్ ఏర్పాటుకి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో అప్పుడు కూడా నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ ఇవే అంశాలు లేచారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ని కొద్దిగా స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ చూస్తుందని చెప్పేసి. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఈ ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ పెట్టడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 32% ట్యాక్స్ డివల్యూషన్ రాష్ట్రాలకు ఇచ్చేవారు. మేము దాన్ని 42% చేసినాం. మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ 1% తగ్గించి మళ్ళీ 41%. ఈరోజు 41% ట్యాక్స్ డివల్యూషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత పెంచింది మేము. తర్వాత ఈ యొక్క గవర్నర్ల వ్యవహారాలు కానివ్వండి, లేకుంటే రాష్ట్రాల మధ్యన రాష్ట్రాలకు చెందిన సంబంధం కానివ్వండి, నరేంద్ర మోదీ గారు ఫస్ట్ నుంచి అదే అంటున్నారు, టీమ్ ఇండియా కింద ఇంతకుముందు వారు వేణుగోపాలాచారి చెప్పి క్యాప్టెన్ అండ్ టీమ్ ఇండియాగా మనం పోదాం ముందుకు,
ఎందుకంటే భారతదేశం పెరగాలంటే, భారతదేశం డెవలప్ కావాలంటే ఎట్లా డెవలప్ అవుతుంది? తెలంగాణ డెవలప్ అయితే, తమిళనాడు డెవలప్ అయితే, ఉత్తరప్రదేశ్ డెవలప్ అయితే, ఇవి డెవలప్ అయితేనే ఇండియా డెవలప్ అవుతుంది. ఇండియా యాజ్ ఇండియా మనం లేదు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్స్. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డెవలప్ అవుతున్నాయని కదా వీళ్ళందరూ అదే గగ్గోలు. ఇది నేను చెప్తున్నా, ఇవన్నీ రాజకీయాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద వేస్తున్నాడు అబండారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గవర్నర్ మిస్యూజ్ కాలేదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము మిస్యూజ్ చేస్తున్నాము, మీరు చేస్తామని కాదు ఇక్కడ. కాంగ్రెస్ సొత్తపోసారి నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ గవర్నర్లు, ఈ అధికారులు, జ్యోతి ప్రభుత్వాల విషయంలో జరిగింది. మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని సంస్థల్ని దురుపయోగం చేసుకుంటుంది, పోలీసులు కానీ వాటిని కానీ మనం చూడట్లేదా? నేనేమంటున్నా అంటే పొలిటికల్ ఎలిగేషన్స్ మీరు పెట్టండి, కానీ మేము రేపు మళ్ళీ ఎలక్షన్స్ ప్రజల దగ్గర పోతాం కదా. మా మీద ఎన్ని చెప్పినా, జిఎస్టీ చెప్పినా, డిమోటన్స్ చెప్పినా, ఫెడరల్ సిస్టమ్ని డిమాలిష్ చేసిన చెప్పినా కూడా మేము ప్రజల్ని కన్విన్స్ చేస్తాము. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్స్. టుడే భారతీయ జనతా పార్టీ 7 yearsలో ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులన్నీ కూడా బ్రహ్మాండ మార్పులు. ఆర్థికంగా కూడా ఈరోజు వీఆర్ 3rd largest ప్రొడ్యూసర్ ఇన్ పవర్ ఇన్ ది వరల్డ్. వీఆర్ ది 5th largest గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఈ విధంగా చాలా ఉన్నాయి చెప్పుకున్నాను. 143 ప్రజా సంక్షేమ పథకాలు మాకు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ ఓటు తీసుకొస్తాం. వీల్ లెట్ దెమ్ ఫైట్ హూ ఆర్ ది లీడర్, బట్ వీల్ టెల్ ది పీపుల్ వాట్ ఆర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ గెటింగ్ ది బెనిఫిట్స్ ఇన్ ఇట్. రైట్. మల్లిరవి గారు, ఇప్పుడు పోటీ రాజకీయాల కంటే ఎలా గెలవాలి, నెంబర్స్ ఎట్లా పెంచుకోవాలన్న దానిపైన దృష్టి పెట్టాలంటున్నారు రాఘుల్ గారు. పాయింట్ నెంబర్ 1. 2, చాలా రాష్ట్రాల్లో బీజేపీతో పోటీ పడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నిజంగా బీజేపీని ఓడించి మెజార్టీ సీట్లు గెలుచుకున్న పరిస్థితుల్లో పార్టీ ఉందా లేదా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, అటు బీజేపీ పైన, బీజేపీ విధానాలపైన పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ చాలా 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 రోజుకి బలహీన పడుతోంది. మరి ఎందుకు ఆ పార్టీ దాన్ని గుర్తించట్లేదు అన్నది 3వ ప్రశ్న. 2 విషయాలు మీ దృష్టికి తీసుకున్నాను. ఏంటంటే రవి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీజేపీని ఓడగొట్టే అధికారంలోకి వస్తుందనేటటువంటి భావసారూప్యం కలిగినటువంటి ఇతర పార్టీలు అన్నిటితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఇంత ముందు ఉండే యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే రకంగా భావసారూప్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు కొద్దిగా లోతుగా ఆలోచించి చూస్తే, ఇది మోడీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి థర్డ్ ఫ్రంట్ అనే దాన్ని పెట్టి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే విధంగా చేసి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఈ రకంగా చూస్తున్నాడు. కేసీఆర్ గారు మనస్తత్వాన్ని బట్టి చెప్తున్నారు. అంటే మీరన్నది నిజమైతే మరి ఎందుకు కేసీఆర్ విధానాలకు మమతా బెనర్జీ కానీ, ఉద్ధవ్ ఠాక్రే కానీ, స్టాలిన్ అట్ల నేతలు మద్దతు తెలుపుతున్నట్టు? మద్దతు తెలుపుతాం, దేనికి తెలుపుతున్నారు? మీరు ఇందాకనే మాట్లాడారు. మమతా బెనర్జీ గారు మొత్తం ఈ ప్రోగ్రామ్ కి నేనే హెడ్ కావాలని అనుకుంటున్నాను. ఉద్ధవ్ ఠాక్రే గారు అనుకుంటున్నాడు. నేనే అనుకొని మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఆ రాష్ట్రాలన్నిటికంటే చిన్న రాష్ట్రం మంది, మన దగ్గర పార్లమెంట్ సభ్యులు మొత్తం కలిసినా తక్కువ మంది ఉంటారు కాబట్టి మరి అది సాధ్యమయ్యే పని కాదు. ఊరికే మాట్లాడటానికి అదొక సందర్భం. ఇంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు అంతే. ఇది వాస్తవ పరిస్థితుల్లోకి రాదు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇతర కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కలిసి రేపు వచ్చేటటువంటి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని జరగొట్టడానికే కేసీఆర్ గారు ఇప్పుడు కొత్త ప్లాన్ పెట్టి చిరుబొమ్మలాగా పనిచేస్తున్నారు. అంటే ఫ్రంట్ రాజకీయాల మీద మీకు నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీకి? ఈ ఫ్రంట్ క్రియేషనే మోడీ యొక్క ఆలోచన. రైట్. థ్యాంక్ యూ రవి గారు. వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. గంటకు పైగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎలాంటి ఎజెండాతో ముందుకు పోవాలన్న అంశాలపై వీరిరువురి మధ్య
చర్చ జరుగుతోంది. చాలాసేపటి నుంచి భేటీ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరడానికి ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో కూడా కేసీఆర్ భేటీ అవుతారు. మనకు తెలుసు ఈరోజు ఉదయం 11 గంటలకు కేసీఆర్తో పాటు ఎంపీలు మరికొంతమంది నేతల బృందం మహారాష్ట్ర వెళ్ళింది. ప్రకాష్ రాజ్ స్వాగతం పలికారు. ఉద్ధవ్ ఠాక్రేతో లంచ్ మీటింగ్ తర్వాత దేశ రాజకీయ పరిణామాలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. అటు మమతా బెనర్జీ ర్యాలీకి పిలుపునివ్వటం, అలాగే స్టాలిన్ 37 మందికి లేఖలు రాసిన నేపథ్యంలో ఓవరాల్గా అటు ఫెడరల్ వ్యవస్థను కాపాడుకునే దిశగా ఎజెండా ఏ విధంగా ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకోవాలి, సమన్వయం ఏ విధంగా ఉండాలన్న అంశాలపైన ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలో అటు బీజేపీ యాత్ర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో ఈ ఫ్రంట్ రాజకీయాలకు దూరంగా కాంగ్రెస్ బీజేపీ యాత్ర అంటే కాంగ్రెస్ను కూడా దూరంగా ఉంచాలన్న ఆలోచన నేపథ్యంలో అది కరెక్టా కాదా, దాని విషయంలో ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే మహారాష్ట్రలో మనం చూస్తే అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన అలాగే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ను దూరంగా ఉంచాలన్న ఆలోచనపై ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, జాతీయ రాజకీయాల ప్రాధాన్యత దృష్ట్యా కాంగ్రెస్ను దూరంగా ఉంచాలన్న ఫ్రంట్ నేతల ఎజెండాకు మొగ్గు చూపుతారా, లేదంటే స్థానిక రాజకీయాలు, సంకీర్ణ రాజకీయాలు, పొత్తు రాజకీయాల వైపు మొగ్గు చూపుతారనేది దానిపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రతి సందర్భంలో బీజేపీ విధానాలపై గలమెత్తే సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ అటు ముంబై ఎయిర్పోర్టుకు స్వయంగా వచ్చి కేసీఆర్కు స్వాగతం పలికారు. అలాగే అటు ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి కేసీఆర్తో పాటు వెళ్ళారు. సమావేశంలో కూడా పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అందులోనూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి భేటీకి సంబంధించి కేసీఆర్ని ఎందుకు రిసీవ్ చేసుకున్నారనేది కూడా అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఇక్కడ జరుగుతున్న చర్చ కూడా ఒకవైపు వేరేగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన విధంగా బీజేపీ విధానాలపైన, ప్రధాని మోదీ తీరుపైన సీఎం కేసీఆర్ గలమెత్తిన తర్వాత బీజేపీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళందరూ కలిసి వస్తున్నారన్న ఒక సిగ్నల్ కూడా దీని ద్వారా ఏమైనా పోతుందా అన్న ఒక అంచనాలో అటు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. రైట్, ప్రస్తుతం ఇదే అంశాలపై మాట్లాడడానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఢిల్లీ నుంచి పాల్గొంటున్నారు. జీవీఎల్ గారు, పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరి టీఆర్ఎస్కి రాను రాను ప్రతికూలంగా తయారవుతున్న తరుణంలో 2023లో అధికారం చేజారిపోవటం దాదాపుగా ఖాయమైన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి బయట ముఖ్యమంత్రులతో కలిసి ఏదో కొత్త కూటమి కడుతున్నానని చెప్పి మరి ఒక డ్రామా సృష్టించి తద్వారా రాష్ట్రంలో కూడా తాను బలంగా ఉన్నాను అని ఒక సంకేతాలు పంపించేటువంటి ఒక రాజకీయ దృశ్యం సినిమా ఇది. దీన్ని ఆయన తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలతో ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నంత మాత్రాన ఇక్కడ టీఆర్ఎస్ని ఆదరించే పరిస్థితి లేదు. పూర్తిగా పరిపాలన విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం తీర్చలేనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, వారి రాజకీయ పతనం నానాటికి కొనసాగుతోంది. దాని నుంచి దృష్టి మరల్చడానికే ఈ యొక్క మరి పీపుల్స్ ఫ్రంట్ అనే ఫెడరల్ ఫ్రంట్ యొక్క మరో స్వరూపం యొక్క ప్రయత్నాలు. అంటే జీవీఎల్ గారు, మీతో చాలా కాలం మిత్రత్వం కొనసాగించిన శివసేన ఇప్పుడు మీకు బద్ద విరోధిగా మారింది. ఇంకా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్తో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఆ కూటమి వస్తే బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఇటు స్టాలిన్ని కలిసిన, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసిన,
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసినా, ఈవెన్ శివసేన నాయకుల్ని కలిసినా మాకొచ్చే ఇబ్బంది లేదు. వీరందరూ మాకు దూరంగా ఉన్నటువంటి, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే. గతంలో శివసేన మాతో కలిసి ఉన్నప్పటికీ గత దాదాపుగా 2 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. వీరు కలవటం వలన కేసీఆర్ గారు శివసేనకు ఎటువంటి ఒక ఓటు ఇచ్చి బలపరిచేటువంటి ఆస్కారం లేదు. శివసేన వల్ల టీఆర్ఎస్కు ఒక ఓటు వచ్చే తెలంగాణలో ఆస్కారం లేదు. ఇవన్నీ కూడా కేవలం డ్రామా రాజకీయాలే. అంటే జీవీఎల్ గారు, కేసీఆర్ ఈ మధ్యకాలంలో ప్రధానంగా టార్గెట్ చేస్తుంది కూడా కేంద్రం పెత్తనంపైనే. విద్యుత్ సంస్కరణలను ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రాల మెడపై కత్తిపెట్టి ఈ సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వ్యవస్థ ఏ రకంగా క్షీణించింది మనం చూస్తున్నాం. తెలంగాణలో సంస్కరణల్ని తప్పనిసరిగా చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఇది తప్పించుకునే ధోరణి. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించి తాను చేసేటువంటి తప్పుడు నిర్ణయాలకి కేంద్రాన్ని బాధ్యుల్ని చేసే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం చెప్పిందల్లా ఒక్కటే. సో ఉచితంగా మీరు ఎవరికన్నా వ్యవసాయ రంగానికి కానీ మరో రంగానికి కానీ ఉచితంగా తక్కువ ధరకు కరెంట్ ఇచ్చినట్లయితే దాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా మీరు మరి ఆ వ్యవస్థ నిలబడేలా చేయాలి. కానీ పూర్తిగా విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమయ్యేలా చేయకూడదు. అదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో దానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. అంటే ఒకవేళ పీపుల్స్ ఫ్రంట్ నిజంగా తెరపైకి వస్తే దేశ రాజకీయాలు ఎలా మారుతాయి, మీరు ఎలా ఎదుర్కొంటారు? ఈయన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసే నాయకులు అందరూ మనకంటే తెలంగాణ కంటే 3 రెట్లు పెద్ద రాష్ట్రాలు, 2-3 రెట్లు పెద్ద రాష్ట్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 39 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అవును. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? కేవలం 17 ఉన్నాయి. ఎన్ని సీట్లు టీఆర్ఎస్ గెలవగలదు? వచ్చే ఎన్నికల్లో 3-4 గెలిస్తే గొప్ప. టీఎంసీకి వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి హీనపక్షంగా వచ్చినా 10-15 సీట్లు వస్తాయి కదా. మీకు వచ్చే సీట్ల కంటే రెట్టింపు కదా అది. చంద్రశేఖరరావు గారు ఆరాటపట్టమే తప్పితే అక్కడ ఒక జూనియర్ పార్ట్నర్ లాగా ఆయన నిజంగా ఈ సో కాల్డ్ పీపుల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయగలిగితే ఆయన ఒక చిన్న జూనియర్ పార్ట్నర్గా మాత్రమే మిగిలిపోతారు. మహారాష్ట్రలో 48 పార్లమెంట్ సీట్లు, పశ్చిమ బెంగాల్లో 42, తమిళనాడులో 39. వీళ్ళందరూ తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ఉండబోయే మాజీ ముఖ్యమంత్రి మాట ఎందుకు వింటారు? సో కాబట్టి ఇది పగటి కళ. ఇది కేవలం తన రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. రైట్, థ్యాంక్ యూ జీవీఎల్ గారు. అంటే కేసీఆర్ ప్రయత్నాలు పకటికెలా అంటున్నారు. అటు నెంబర్ పరంగా చూసినా కేసీఆర్ ఒక జూనియర్ పార్ట్నర్గానే మిగిలిపోతారు. కానీ ఆయన ఏదో ప్రయత్నాలు చేసినంత మాత్రానో, ముఖ్యమంత్రులు కలిసినంత మాత్రానో ఏదో ఒక ఫ్రంట్ వచ్చి అది బీజేపీని పడగొట్టేంత స్థాయికి వెళ్ళదంటున్నారు జీవీఎల్ గారు. నేచురల్గా జీవీఎల్ గారికి ఆశ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఎంపీ కనుక మరి మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నానికి ఆశ ఉంటుంది కనుక ఈరోజు దేశ స్థాయిలో మరి వారే చెప్పినట్టు గతంలో ఎన్నో సంవత్సరాలు పార్ట్నర్గా ఉన్న పార్టీలు అకాలీదళు, శివసేన లాంటి పార్టీలు ఎందుకు వీడాయి? బీజేపీ నియంతృత్వ విధానాల వల్లనే వీడాయి. 1. 2, గతంలో మొట్టమొదటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కానీ రెండో ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ గతంలో కన్నా ఎక్కువగా ఈరోజు బీజేపీ మీద దేశ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిన కారణమే ఈరోజు దేశ రాజధానిలో ఇప్పటికైనా మీరు ఆలోచిస్తే 6 నెలలకు పైగా 7 నెలలకు పైగా ఎక్కడ కూడా రైతు సమావేశాలు మరి ఆందోళన జరగలేదు. మొట్టమొదటిసారిగా బీజేపీ పాలన జరిగినాయి. మరి వాళ్ళు ప్రజాప్రాయానికి ఒక రైతు అభిప్రాయానికి లొంగి మొట్టమొదటి ఏమన్నారు, కార్పొరేటర్ అన్నారు. తర్వాత లొంగి ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకున్నారు. అది వాళ్ళ పతనానికి అదొక నిదర్శనం. 1. 2, ఈరోజు బీజేపీ కూడా ఇప్పుడు సంపూర్ణ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా గతంలో ప్రాంతీయ పార్టీల సమాఖ్యతో ఏర్పడిన పార్టీ ప్రభుత్వం. స్వర్గీయ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఫస్ట్ ఎన్డీఏ ఉన్నప్పుడు కానీ ఏర్పడిన ప్రభుత్వం కనుక ఈరోజు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడ గెలవడం లేదు. మీరు ఆలోచిస్తే ఆ ప్రాంతీయ పార్టీతో బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ సీట్లు వస్తున్నాయి తప్ప ఇండివిజువల్గా బీజేపీ ఎక్కడ గెలవడం లేదు. 1. స్టేట్ ఫైట్ దగ్గర కాంగ్రెస్ బీజేపీ ఉన్న దగ్గర బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ దేశ స్థాయిలో నాయకత్వ విషయం కానీ ఇతర విషయాల్లో కానీ కొద్దిగా బలహీనం కావటము, మరి దానికి బీజేపీ దాన్ని ఎదుర్కొన్న పరిస్థితి తక్కువ కావటం వల్ల ఈరోజు బీజేపీ ఎదుర్కొంటుంది తప్ప
ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ గెలవడం లేదు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన రాష్ట్రం కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ అంటే చాలా రాష్ట్రాలు మీరు తీసుకోండి. కనుక అటువంటి పరిస్థితులు ఈరోజు సమాఖ్య స్ఫూర్తి ఏంటంటే ఈరోజు నాయకుడు ఎవరైనా కాదు, మేము చిన్న పార్టీనా పెద్ద పార్టీనా కాదు. సమాఖ్య స్ఫూర్తి ఏంటంటే బీజేపీ వ్యతిరేకంగా సమాఖ్యను చేయటము, ఆ బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చే రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కలిసి వచ్చే పార్టీలను. బీహార్లో ఉన్నారు, నితీష్ గారు ఉన్నారు. గతంలో మరి జేడీయూ జేడీయూ కూడా అప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉండే. ఇప్పుడు మరి వాళ్ళు బీజేపీకి నితీష్ కుమార్ పైన అన్న ఆశలు పెట్టుకున్నారు, ఖచ్చితంగా చివరి క్షణంలో మీకు కలిసి వస్తారని. అంటే అట్లా కాదు, అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఇప్పటికి కూడా అంటే కొంత తప్పులేదు కదా, కొంత గ్యాప్ వచ్చింది, అకాలీదళ డిఫరెన్స్ అనుకోలే కదా. అకాలీదళ మొత్తం టోటల్ బీజేపీని మోస్తూ ఉన్నది. శివసేన అనుకోలే కదా, శివసేన బీజేపీ అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ పార్టీ పెట్టినప్పటి నుండి బాల్ ఠాక్రే ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీతో ఉన్నది. కనుక రేపు రాబోయే రోజుల్లో ప్రాంతీయ కూటమి సమాఖ్య బలపడితే ఖచ్చితంగా నితీష్ గారు వస్తారు, నవీన్ పట్నాయక్ గారు వస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆల్టర్నేటివ్ ప్రాంతీయ పార్టీ ఈ సమాఖ్య అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా రైట్. అంటే రామచంద్రరావు గారు, మీ పార్టీ తీరు, పాలసీ మరి ఏదేమైనా ఎందుకు క్రమంగా మీరు ప్రాంతీయ పార్టీలతో వాజ్పేయి ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, మోడీ 2014లో ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల నెంబర్ గట్టిగానే ఉంది. క్రమక్రమంగా ఎందుకు ప్రాంతీయ పార్టీలని దూరం చేసుకుంటున్నారు? మేమేం చర్చ జరుగుతుందా పొలిటికల్గా మీ ఇంటర్నల్గా? మేము దూరం ఏం చేయట్లేదు. చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా అసలు మీ గడప దాటరన్న పార్టీలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ప్రవర్తన కూడా చూద్దాం, ద కాండక్ట్ ఆఫ్ దోస్ పార్టీస్. ఓకే, అకాలీదళు మాతోని క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళ మంత్రినే ఈ ఫార్మ్ చట్టాలకు ఫేవర్గా సంతకం పెట్టారు, లేడీ కౌర్. తర్వాత యూటర్న్ తీసుకున్నారు ఫామ్ చట్టం మీద. ఆ ఫామ్ చట్టం రిజైన్ చేశారు. మేము కాదు కదా, మాతోనే ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. శివసేన బిఫోర్ పోల్ అగ్రిమెంట్ ఏముండే, ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళు సీఎం. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఫడ్నవీస్ వాళ్ళు అడుగుకున్నారు, లేదు మా ఆదిత్య ఠాక్రే చేయండి, మా అబ్బాయిని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు, మేము చేయమని చెప్పినాం. వెళ్ళిపోయారు. ఎవరిది పొరపాటు అక్కడ? మాదా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు, మేము బాబు నువ్వు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ ది ట్రాప్ ఆఫ్ జగన్ అని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆయన ఇన్లే స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెళ్ళిపోయారు. మేము పంపించలే కదా. అంటే కాండక్ట్ ఏంటంటే ఈ పార్టీలను కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే వెళ్ళిపోయారు, మేము కాదు పంపించింది. ఈ రోజు కూడా అంశాలు వచ్చేటప్పుడు కొద్దిగా బుజ్జగించడం కొంచెం ఉండేవి. అరుణ్ జైట్లీ గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారితో, వెంకయ్య నాయుడు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారితో, వాళ్ళు ఇల్లే. శివసేన అతను కూడా చాలా మంది ప్రయత్నం చేశారు, వాడు వీల్లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే మాకున్నది, మా ఎన్డీఏ ప్రభుత్వంలో మా పార్టీస్ మాత్రం ఉన్నారు. మా కొత్త ఇప్పుడు పంజాబ్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టారు, మాత్రం వచ్చాడు. మాకు పాత ఒక పార్టీలో మిత్రులు మేము కోలుకుపోవాలని ఎప్పుడు కోరట్లేదు, కొత్త మిత్రులు కూడా మాకు రావాలని మేము కోరుతున్నాము. అది మాది ఎన్డీఏ అంటే వీ రెస్పెక్ట్ అవర్ పార్ట్నర్స్. రైట్. ఎన్డీఏ ఉన్నటువంటి అన్ని పార్టీలకు మేము సేమ్ రెస్పెక్ట్ ఇస్తాము అండ్ వీ వాంట్ దెమ్ టు స్టే విత్ అస్. మాకు మెజారిటీ వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా మా మెజారిటీ ఉందని చెప్పి మేము బిహేవ్ చేయట్లేదు. రైట్. మల్లిరావు గారు, కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం వచ్చిందనే విషయాన్ని ఆయన సర్వేల ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేను మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో రిజల్ట్స్ ఏ రకంగా వచ్చాయంటే సర్వం ప్రభుత్వం, డబ్బు, అధికారం, అపాయింట్మెంట్స్ అన్నీ చేసినా కానీ వారి పార్టీని గెలిపించకుండా ప్రజలు వ్యతిరేకంగా పోయారనే విషయాన్ని గమనించిన తర్వాత నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాయి కేంద్ర ప్రభుత్వం. ఆ హామీల్లో ముఖ్యమైన మీకు ఎంప్లాయ్మెంట్ గురించి ఐటీఐఆర్ అది ఐటీఐఆర్, దాంతోపాటు మనకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేక కోచ్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే కోచ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పోరాటం ఎప్పుడు మీ ప్రజలు మీ రాష్ట్రాన్ని గురించి ఉండాలి. నీకేమి సంబంధం లేని వెస్ట్ బెంగాల్ గురించి, నీకు సంబంధం లేని మహారాష్ట్ర గురించి, అరే నువ్వు ఇక్కడ సమస్య గురించి ఏం చెప్పను. కంప్లీట్ గా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వలేదని గొడవ జరుగుతుంది. ఆ బర్త్డే జరుగుతుంటే అటు పక్కన వాళ్ళు మా ఎలవెన్స్ సంగతి ఏంటి, మా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడాలా. కానీ నీ
నువ్వేం చేయాలి, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి కదా. Right. 7-8 సంవత్సరాలు ఎందుకు ప్రభుత్వంతో పార్లమెంట్ లోపల పార్లమెంట్ వెలుపల పోరాటం చేయకుండా Right. ఇప్పుడు వచ్చి సడన్ గా ఏయ్ ఆ ప్రధానమంత్రి దద్దమ్మ అంటే ఏం మాట్లాడుతున్నారు? Right. ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మన ప్రోటోకాల్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి కదా. నిన్న గవర్నర్ ఎక్కడో ఓ ఫంక్షన్ పోతే అక్కడ మంత్రులు పోలేదు, కలెక్టర్ పోలేదు. ఏం చేస్తున్నారు మీరు అంటే మీరు ప్రధానమంత్రితో మంచిగా ఉన్నప్పుడేమో మంత్రులు Okay. మీరు పోయి రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే అది రిసీవ్ చేసుకోవడానికి వీల్లేదు. అది కాదు రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరు ప్రధానమంత్రి ఉన్నా పార్టీలతో ఎలక్షన్ వరకే, దాని తర్వాత అందరికి కలపాల. ఆ రకంగా జరగకుండా ఇవాళ నువ్వు ప్రజల దృష్టిని మళ్లించడానికి నువ్వు ఆ ఇచ్చినటువంటి హామీల కోసం పోరాటం చేయకుండా నీకంటే రైతులకు వ్యతిరేకంగా 3 బిల్లులు తీసుకొని వచ్చినప్పుడు కేంద్రంలో ఒక్కరోజు మాత్రం భారత బంద్లో ప్రకటించి రెండో రోజు అక్కడ పోయి వచ్చి అయ్యే బాగున్నాయి ఎక్కడైనా అమ్ముకోండి అని చెప్పిన మీ మాటల్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇవాళ మల్లిరావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీ నేతగా మీకు ఉండాల్సిన వర్షం మీకు ఉండొచ్చు. నేను అడుగుతున్నది ఏంటంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ కేంద్రంపై మాట్లాడరు, మోడీని వ్యతిరేకించరు, ఇద్దరు లాలూచి అన్నారు. ఇప్పుడు కేంద్రంతో మాట్లాడితే నాటకం అంటున్నారు. ఆప్షన్ ఏంటి? ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని తెలియనోళ్ళు. రాజకీయ నాయకులకు ముందు తెలియాల్సింది ఏంటంటే మీరు మాట్లాడేటటువంటి మాటకి మాటల అర్థం ఏంటి, అసలు అర్థం ఏంటో తెలియాల. అసలు అర్థం ఏంటో తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలు. ఏ మాట్లాడు ఎందుకు పోయారు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసుకోమంటే నువ్వు అక్కడ పోయి ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి వస్తారంటే కలిసి మాట్లాడతారు. అట్లే ఆయన పేరండి శరద్ పవార్ కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ తోనే ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన కలుస్తారంటే కలుస్తున్నారు. ఇంతకంటే దాంట్లో లోతుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన ఇంకోటి మాట్లాడాడు, మమతాపరిచే మాట్లాడి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంకొకటి దాన్ని మనం తిరిగి చూస్తే మీరు మోడీతో 8 సంవత్సరాలు చాలా దగ్గరగా పరిపాలన చేసి అన్ని బిల్లులకు సపోర్ట్ చేశారు. ఇవాళ ఆయనతో అవగాహనతోనే ఈ ఎన్నికల ముందు భారతదేశంలో బీజేపీకి తగ్గుతున్నటువంటి ప్రజాదరణకి వీరు వేరే వాళ్ళని విడదీసి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళని నిజంగా కేసీఆర్ అదే రాజకీయం అయితే మిగతా ముఖ్యమంత్రులు కూడా ఎందుకు వెల్కమ్ చేస్తారనేది వెల్కమ్ చేస్తే ఇది రాజకీయంలో ఈయన ముఖ్యమంత్రి 17 అంటే చెప్పారు కదా, 42, 39, 40 ముఖ్యమంత్రి రాజకీయం వాళ్ళు చేస్తారు. మీరు అనుకున్నట్టుగా భారతదేశ రాజకీయాలు మార్చడానికి కాదు. మీ రాష్ట్రంలో ఏదో నీకు వేరే పొలిటికల్ ఎజెండాలు ఉన్నాయన్న అంశం ఒకటైతే ఫైనల్ గా ఎలా ఉండాలి? ఒకవేళ ప్రజల దృష్టిని మళ్ళించి కొత్త రాజకీయం చేస్తారు. ఒకవేళ మిగతా పార్టీలను ఏకమవ్వాలి, ఒకే తాటిపై ఉండాలంటే విధానాలు ఎలా ఉండాలి? ఒకరు ఫ్రంట్ ఏర్పడితే ప్రాతిపదిక ఎలా ఉండాలి? ఫైనల్ గా ఏం చెప్తారు? మొదటిది నరసింహారావు గారు విద్యుత్ సంస్కరణకు షరతులు ఏమి లేవు అని అన్నారు. అది వాస్తవం కాదు. ఇప్పుడు విద్యుత్ మీటర్లు అటువంటి పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తెచ్చుకునే దానికి లేదు అనే ఒక షరతు పెట్టారు. అలాగే డిస్కామ్స్ ఇటువంటి వాటిని ప్రైవేటీకరించకపోతే ఈ డిస్కామ్స్ అప్పులను తీర్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇవ్వము అని చెప్పేసి షరతు పెట్టారు. అందుకని ఏ షరతులు లేకుండా విద్యుత్ సంస్కరణల్ని అమలు చేసుకోవచ్చని చెప్పలేదు. అలాగే రవి గారు ఈరోజు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాల్ని ఆ రూపంలో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ప్రజలకు వ్యతిరేకంగా తెలంగాణలో చాలా తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు అనేది వాస్తవం. ఆ తప్పుడు నిర్ణయాల మీద మనం అందరం కలిసి పోరాడాలనేది కూడా వాస్తవం. కానీ ఆ పేరుతోటి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రశేఖరరావు చాలా కాలం తీసుకోకుండా ఇప్పుడు కొన్ని నిర్ణయం తీసుకొని ఈరోజు గట్టిగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాన్ని మనం నిరసించాల్సిన అవసరం లేదు, దాన్ని ఆహ్వానించాలి. గత 7-8 సంవత్సరాల నుంచి పోరాడకుండా ఇప్పుడే ఎందుకు పోరాడుతున్నారు అని చెప్పేసి అనడంలో అర్థం లేదు. ఇన్నాళ్ళు పోరాడకుండా ఇప్పుడైనా పోరాడుతున్నాడు, అంతవరకు మేలు అని చెప్పేసి వైఖరి మనం తీసుకోవడం మంచిది. ఆ రకంగా రాష్ట్రంలో చేస్తున్న తప్పుడు పనులను వ్యతిరేకించడం ఒక భాగం అయితే, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటం అనేది ఇంకో భాగం. వీటిని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు తక్షణం చంద్రశేఖరరావు గారు కానీ ఇంకెవరైనా కానీ చేయాల్సిన పని, ఈ కేంద్ర ప్రభుత్వం
కాలు రాయడం మీద ముఖ్యమంత్రులు సమావేశం వేయాలి. రైట్. ఆ ముఖ్యమంత్రుల్లో ప్రతిపక్ష పార్టీల అందరు ముఖ్యమంత్రులు సమావేశం వేయాలి. దాంట్లో రాజకీయ భాగం లేకుండా ఆ సమావేశం జరిపితే ముందు రాష్ట్రాల యొక్క ప్రయోజనాలని కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేస్తూ మిగతా రాజకీయ ప్రయత్నాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి రాజకీయానికి ముడిపెట్టకుండా కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరూ అని కాకుండా మొత్తం ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరితోటి సమావేశం వేయాలని చెప్పేసే పద్ధతిలో వారు వైఖరి తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది. అది బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. రైట్. థ్యాంక్ యూ రాఘుల్ గారు, ఢిల్లీ నుంచి పాల్గొన్నారు. బ్రీఫ్ గానే రాఘవులు గారు చెప్పినట్టుగా మేము బీజేపీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీగా కానీ నేను కానీ వ్యతిరేకం కాదు. కానీ అది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వారు ప్రాక్టికల్గా చేసేయన్ని దానికి అనుకూలంగా ఉన్నాయనే విషయం మీదనే మేము మాట్లాడుతున్నాం. అంతే తప్ప రాఘవులు గారు చెప్పినట్టుగా వారిని మేము వ్యతిరేకించడం ఇక్కడ మొత్తం రాష్ట్రంలో మొత్తం స్వేచ్ఛ కానీ అసలు కాంగ్రెస్ మన స్వయం పాలన గురించి కానీ డెమోక్రసీ అనేది లేకుండా అణిచివేసే విధానానికి కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటే మీరు దీన్ని తగ్గించుకోవడానికి నేను బీజేపీతో మాట్లాడుతున్నాను కాబట్టి ప్రధానమంత్రి గారికి పోరాటం చేయొద్దని చెప్పిన దాని వల్ల అవసరాల మీద పడం కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఖచ్చితంగా కూడా ఇస్తాం. ఒకటి ఇప్పుడు విద్యుత్ సంస్థలు జీవీఆర్ చెప్పినట్టు ఎఫ్ఆర్బిఎం పరిమితి మీరు పెంచమని చెప్పి ఖచ్చితంగా రూల్స్ లో ఉన్నది కనుక వాళ్ళు శక్తితో కూడిన విద్యుత్ సంస్థలనే పెట్టారు. అదే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐబీఎం క్యాడర్ కూడా వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అని వచ్చారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చేయడం లేదు కనుక మాకు ఏ పార్టీని మోసే అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు హైకమాండ్ టీఆర్ హైకమాండ్ కేసీఆర్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు, థ్యాంక్ యూ మల్లిరావు గారు, థ్యాంక్ యూ రాఘుల్ గారు. ఓవరాల్ గా మరి పీపుల్స్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, నిజంగా బీజేపీ ఇతర ఫ్రంట్ సాధ్యమైన, కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ రాజకీయాలు ముందుకు వెళ్తాయా, దీనికి సంబంధించి ప్రొఫెసర్ కె నాగేశ్వర విశ్లేషణ. దేశ రాజకీయాల్లో మళ్ళీ ఫ్రంట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. నిజంగా ప్రాంతీయ పార్టీల మధ్య గతంలోలాగా ఐక్యత సాధ్యమేనా, అటు బీజేపీ అతరే కాకుండా కాంగ్రెస్ను కూడా దూరంగా ఉంచాలన్న ఆలోచన సరైనదేనా, అన్నింటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. నాగేశ్వర గారు నమస్తే సార్. నమస్తే సతీష్. నాగేశ్వర గారు, మళ్ళీ ఫ్రంట్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి, సరైన దారిలోనే వెళ్తున్నాయి అనుకోవచ్చా, ఫలితం ఎలా ఉండొచ్చు? అంటే భారత రాజకీయాల్లో మీరు గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ సుమారు 50% ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో జాతీయ పార్టీలు పెరిగినప్పుడు 40% స్ట్రింక్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో 50% దాటచ్చు. సో ఈ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పొలిటికల్ స్పేస్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న పార్టీలు కలిసేటువంటి ప్రయత్నాలు ఇవాళ కొత్త ఏం కాదు, దశాబ్దాలుగా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ జాతీయ పార్టీలుగా ప్రాంతీయ ఆకాంక్షలపైన దాడి జరిపినప్పుడు, రాష్ట్రాల హక్కులను హరించినప్పుడు, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతాన్ని కలిగించినప్పుడు ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు వైవిధ్యభరితమైన భారతదేశంలో భిన్నమైన ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అనేక పార్టీలు కలిసి ఈ జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమిని కట్టడం అనేది భారత రాజకీయాల్లో మొదటి నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమిలు చూసాం, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కూటమిలు చూసాం. అందువల్ల ఈ పరిణామానికి కారణం ఏంటంటే జాతీయ పార్టీల పరిమితుల నుంచి, జాతీయ పార్టీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరించే కేంద్రీకృత విధానాలకు వ్యతిరేకంగా వచ్చేటువంటి ఒక సహజమైన అసంతృప్తి యొక్క రిఫ్లెక్షన్ ఇది. అంటే నాగేశ్వర గారు, మనం చూసాం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు, అలాగే శరద్ పవార్తో కూడా భేటీ కాబోతున్నారు. త్వరలో మమతా బెనర్జీ మిగతా వాళ్ళను కూడా కలుపుకొని పోతాను అంటున్నారు. ఎంతవరకు సక్సెస్ కావచ్చు? ఇప్పుడు సక్సెస్ కావటానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి గతంలో కన్నా.
మొదటికి సక్సెస్ కావాలంటే ఒకటి కేసీఆర్ కన్సిస్టెంట్ గా ఉండాలి. ఎందుకంటే గత అనుభవం చూసుకుంటే కేసీఆర్ కన్సిస్టెంట్ గా లేరు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడారు, తర్వాత దాని గురించి మాట్లాడలేదు. వ్యవసాయ చట్టాల గురించి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమయంలో మాట్లాడారు, తర్వాత మాట్లాడలేదు. ప్రైవేటీకరణ పైన జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మాట్లాడాడు, తర్వాత మాట్లాడలేదు. అందువల్ల అయితే గతంలో మాట్లాడలేదు గనక, గతంలో కన్సిస్టెంట్ గా లేడు గనక ఇవాళ మాట్లాడితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నందుకు ఆహ్వానించాలి ఎవరైనా, కానీ కన్సిస్టెన్సీని మాత్రం తాను కన్సిస్టెంట్ గా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటాను అన్నది కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది. రెండవది విశ్వసనీయమైనటువంటి పోరాటం జరుపుతారా? ఎందుకంటే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. విశ్వసనీయత ఉండే వరకు ఎందుకు ఈ సవాల్ వస్తుందంటే, ఇప్పటి వరకు కేసీఆర్ కలుస్తున్నా కలవబోతున్న నాయకులందరూ కూడా ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే. ఇందులో ఎవరు బీజేపీకి కొత్తగా కేసీఆర్ కన్విన్స్ చేస్తే వ్యతిరేకులైన వాళ్ళకి కాదు. ఇలా ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, పినరాయి విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బీజేపీ వ్యతిరేకంగా ఉన్నవారే. బీజేపీకి వ్యతిరేకంగా ఉండడమే కాదు, కాంగ్రెస్ తో కలిసిన వారు, కాంగ్రెస్ తో కలవటానికి అవకాశం ఉన్నవారు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ ఆల్రెడీ కాంగ్రెస్ తో ప్రభుత్వాలు కలిసినారు. అందువల్ల కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి ఉన్నవారు, కాంగ్రెస్ తో కలవటానికి అవకాశం ఉన్న వారితోనే ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీకి అనుకూలంగా ఉన్న, గతంలో ఉన్న, ఇప్పుడున్న వారితో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు అకాలీదళతో మాట్లాడాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరంగా ఉన్నారు కదా, ఎందుకు నవీన్ పట్నాయక్ తో మాట్లాడారు? అంటే భారతదేశంలో కాంగ్రెస్ కు బీజేపీకి సమదూరంగా ఉన్న నాయకులు ఎవరు అని మీరు జాబితా రాస్తే మొదటి వ్యక్తి వచ్చేది అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ తో లేరు, బీజేపీతో లేరు. కానీ మీరు కేసీఆర్ గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లు ఈ ముగ్గురుతో ఎప్పుడు మాట్లాడలే. అందులో జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఎందుకు మాట్లాడడం లేదు అంటే, బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరంగా ఉన్న నాయకులతో మాట్లాడడం లేదు, బీజేపీతో గతంలో మిత్రులుగా ఉండి ఇప్పుడు దూరం ఉన్న అకాలీదళ్ లాంటి పార్టీలతో మాట్లాడతలేరు. సో బీజేపీతో ఇప్పుడున్న నితీష్ కుమార్ లాంటి వాళ్ళతో, ఎందుకంటే నితీష్ కుమార్ తో కూడా కేసీఆర్ మంచి సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళతో ఎందుకు మాట్లాడతలేడు అన్న ప్రశ్న ఖచ్చితంగా ముందుకు వస్తుంది. అందువల్లనే దీన్ని కాంగ్రెస్ ఒక రకంగా, బీజేపీ ఒక రకంగా విశ్లేషిస్తుంది. బీజేపీ ఏమంటది, చూడండి కాంగ్రెస్ మిత్రులతోనే కేసీఆర్ కలుస్తున్నాడు కనుక ఆయన తర్వాత కాంగ్రెస్ తో కలుస్తాడు అని. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, సో ఇది చూడండి మీరు ఆయన బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ మిత్రులను దూరం చేసే పని చేస్తున్నాడు అని. ఇప్పుడు ఇద్దరి నుంచి కూడా చెడ్డ వస్తుంది కనుక కేసీఆర్ ఈ ప్రయత్నంలో నితీష్ కుమార్ ను కలవాలి, అకాలీదళ్ కలవాలి, కేజ్రీవాల్ కలవాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, నవీన్ పట్నాయక్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఫెడరలిజం అనే అంశాన్ని కేసీఆర్ లేవనెత్తారు. ఫెడరలిజం, బీజేపీ ప్రభుత్వము ఫెడరల్ స్ఫూర్తి పైన జరిపిన దాడిలో అతి పెద్ద విక్టిమ్ ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ కదా. ఎందుకంటే ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టాన్ని మార్చి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి కాదు అని చెప్పి సవరణ చేశారు. దీన్ని మరి టీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పుడన్నా ప్రస్తావించాడా? దీన్ని వ్యతిరేకించాడా? ఇంత పెద్ద సవరణ కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నరు, ఎన్నికైన ముఖ్యమంత్రి కాదు అని సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమైంది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికైన ముఖ్యమంత్రి అన్నారు. సో మరి దీనిపైన ఎన్నడూ మాట్లాడలేదు ఎందుకు? సో అందువల్ల ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తికి పై జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక జరిగాయి. అందువల్ల ఫెడరల్ స్ఫూర్తికి అనే విషయం వచ్చినప్పుడు బీజేపీ మిత్రుల్ని, బీజేపీకి గతంలో ఉన్న మిత్రుల్ని, బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరంగా ఉన్న వారిని అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ విశ్వసనీయత పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, కాంగ్రెస్ తో ఉన్న వారిని, కాంగ్రెస్ తో కలవబోతున్న వారిని అందరినీ కలిపితే వేరే మీనింగ్ వచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందా? అంటే నాగేశ్వర్ గారు మీరు మాట్లాడిన దాని నుంచే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కానీ, శరద్ పవార్ కానీ ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి వస్తే కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. అలాగే స్టాలిన్కి ఇప్పటికి కూడా కొంత లాయల్ అలై ఆఫ్ కాంగ్రెస్గానే చూసే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ను దూరంగా పెట్టాలన్న మమతా బెనర్జీ ఆలోచన కానీ, కేసీఆర్ ఆలోచన కానీ వీళ్ళు భవిష్యత్తులో సమర్థించే అవకాశం ఉంటుందా? లేదంటే కూటమి రాజకీయాలకు, పొత్తు రాజకీయాలకు గౌరవం ఇస్తూ కాంగ్రెస్తో కొనసాగే అవకాశం ఉంటుందా?
అంటే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ కొరకు మమతా బెనర్జీ కొరకు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ వదులుకుంటే మహారాష్ట్రలో ఆయన ప్రభుత్వం పడిపోతుంది. ఇంకా స్టాలిన్ ప్రభుత్వంలో పడిపోదు కానీ ఆయన ప్రభుత్వం పడిపోతుంది కదా. అందువల్ల కేసీఆర్ కొరకు మమతా బెనర్జీ కొరకు భవిష్యత్తులో అసలు ఉద్ధవ్ ఠాక్రే రేపు మోడీతో కలవడానికి బీజేపీతో కలవడానికి గ్యారెంటీ అని చెప్పండి నాకు. అసలు ఉద్ధవ్ ఠాక్రే ఏ క్షణంలో బీజేపీతో కలిసినా ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అనేది ఒక రకంగా అసెట్, ఒక రకంగా లయబిలిటీ ప్రతిపక్షాలు. అసెట్ లయబిలిటీ ఎందుకు అంటే కాంగ్రెస్ రోజు రోజుకు బలహీనపడుతోంది. కాంగ్రెస్ తాను బలంగా ఉన్న రాష్ట్రాల్లో, తాను మాత్రమే బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని సమర్థవంతంగా ఓడించలేకపోతుంది. బీజేపీ స్ట్రైక్ రేట్ మీరు గమనిస్తే ప్రాంతీయ పార్టీలతో స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటుంది, బీజేపీ సక్సెస్ రేట్. కాంగ్రెస్ విషయంలో బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ యొక్క పొలిటికల్ ఫుట్ ప్రింట్ దేశవ్యాప్తంగా తగ్గుతుంది. ఇప్పుడు గోవాలో 17 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్కరు మిగిలారు. తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఎంతమంది మిగిలారు. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడంలో దాని వైఫల్యమే కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద లయబిలిటీ. కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అది. ఎందుకంటే మీకు బీహార్లో చూడండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ వల్లనే, కాంగ్రెస్ పార్టీ సబాప్టిమల్ పర్ఫార్మెన్స్ వల్లనే మీకు బీహార్లో బీజేపీ గెలిచింది. అందువల్ల మొదలు తన సబాప్టిమల్ పర్ఫార్మెన్స్ ను కాంగ్రెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీకి నాయకత్వం ఇవ్వలేక పరిస్థితి ఉంది. ప్రతిపక్షం మొత్తానికి నాయకత్వం ఎలా వహిస్తుంది? మూడోది ఏంటంటే అనేక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వంలో వెళితే వారి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గనక రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను బీజేపీపై పోరాడతా అన్న తర్వాత కేసీఆర్ ఎవరిని మనగడ సాధించగలడు? ఇక్కడ ఎలా అనగలడు? అది బీజేపీకి లాభం అవుతుంది. మమతా బెనర్జీ బెంగాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినాక రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీతో కొట్లాడుతాను అనగలదా? కేరళలో పినరయ్ విజయన్ రోజు కాంగ్రెస్ తో కొట్లాడుకుంటూ రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పోరాడతాను అనగలడా? మీకు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను దూరం పెట్టాడు, అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో పోరాడగలడా? సో ఈ వాస్తవిక పరిస్థితిని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి. మా తాతలు నేతలు దాగా మా మూతులు వాసన చూడండి నయం కదా. ఇప్పుడు మీరు నేతలు తాగితే మీ మూతులు వాసన చూస్తారు కానీ మీ తాతలు నేతలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లయబిలిటీ. ఈ ఫ్రంట్ లో ఉన్న నేతలు కాంగ్రెస్ ను దూరంగా పెట్టాలని ఆలోచన పాయింట్ చెప్పాలి మీకు. సరైందని అనడం లేదు, నేను చెప్తున్నా సగమే. ఇది లయబిలిటీ కాంగ్రెస్. అదే సమయంలో అంటే కాయిన్ హస్ టూ సైడ్స్. నేను వన్ సైడ్ మాత్రమే చెప్పాను. అదర్ సైడ్ ఏంటంటే ఇప్పటికీ కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ లేదు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్. దేశంలో కనీసం ఒక 200 సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కన్నా కూడా పార్లమెంట్ లో సీట్లు ఎక్కువ కాంగ్రెస్ కే. అందువల్ల కాంగ్రెస్ లేకుండా భవిష్యత్తులో ఉండే పోస్ట్ పోల్ అలియన్స్ అనేది సాధ్యం కాదు. అందుకొరకు 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో కలిసా, కాంగ్రెస్ తో లేకుండా, కాంగ్రెస్ నాయకత్వంలోనా లేదా మరొక నాయకత్వంలో అనే కీచులాడుకుంటే ఈ ఫ్రంట్ ఒక్క అడుగులో ముందుకెళ్ళదు. అందువల్ల ముందు చేయాల్సింది ఏంటంటే విధానపరమైన అంశాలపైన ఐక్యపూర్ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ప్రజలు గెలిపించాలి, బీజేపీని ఎందుకు ఓడించాలి అది చెప్పండి మొదలు. అది చెప్పకుండా రాహుల్ గాంధీ ప్రధాని చేయాలన్నా, దేశ నేత కేసీఆర్ చేయాలన్నా, మమతా బెనర్జీ చేయాలన్నా అంటే ప్రజలకు ఏం సంబంధం? అది కేసీఆర్ దేశ నేత అంటే బెంగాల్ ఓట్లు పడతాయా? మమతా బెనర్జీ దేశ నేత అంటే తెలంగాణ ఓట్లు పడతాయా? మొదలు బీజేపీని ఎందుకు ఓడించాలనే ఎజెండాను ముందుకు తేండి. ఇలా రాష్ట్రాల హక్కులు ఒక ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది. సో దానిపైన మనకు అట్లాంటి ప్రజలపై భారాలకు ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది. అందువల్ల విధానపరమైన అంశాలపైన ఐక్యత సాధించకుండా పార్టీలు, నేతల మధ్య ఉండే ఐక్యత ఎక్కువ నిలబడదు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ అనుభవం, నేషనల్ ఫ్రంట్ అనుభవం కూడా చెప్తోంది. అందువల్ల విధానపరమైనటువంటి ఐక్యత తీసుకొచ్చి తమ రాష్ట్రాల్లో మాక్సిమం పాసిబుల్ గా బీజేపీని ఓడించగలిగితే అప్పుడు వీళ్ళు 2024లో ఏర్పడ్డ లోక్సభలో సభ్యులు ఎంతమందికి ఎవరున్నారన్న దానిపైన ఆ అలయన్స్ ఎవరుంటారు, ఎవరు నాయకత్వం ఇస్తారన్నది తేలుతుంది. ఇది విధానపరమైన అంశాలు లేకపోతే జరిగేది ఏంటంటే ఇవాళ విమర్శిస్తున్న వాళ్ళు రేపు మళ్ళీ పోయి బీజేపీ గుట్లో చేరొచ్చు. నితీష్ కుమార్ 2015లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పోరాడాడు. తర్వాత ఎక్కడ చేరాడు? తర్వాత వెళ్లి బీజేపీతో చేరాడు. ఉద్ధవ్ ఠాక్రే ఎవరితో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాడు? అసెంబ్లీ ఎన్నికల్లో. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే కేసీఆర్ కలుస్తున్నాడు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన కాంగ్రెస్ కు ఆయన బీజేపీతో కలిసి కూటమిలో ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి పదవి ఉన్నట్టు కదా బీజేపీ దూరమైంది. ఏ విధానపరమైన అంశమైన ఉద్ధవ్ ఠాక్రే దూరమైనా చెప్పండి.
ఆయన ముఖ్యమంత్రి పదవికి ఒక దూరం అయిండు. Right. అందువల్ల ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఉన్న దేశంలో విధానపరమైన అంశాలపైన ఐక్యత తీసుకురాకుండా మాకు అవసరం వచ్చినప్పుడు బీజేపీని విమర్శిస్తాం, మళ్ళీ అవసరం లేనప్పుడు బీజేపీని కలుస్తాం అనే వైఖరి తీసుకుంటే, ఇప్పుడు మీరు వ్యవసాయ చట్టాల మీద అకాలీదళ కేబినెట్ లో ఉండి సమర్థించింది బీజేపీని, కానీ ఎప్పుడైతే పంజాబ్ లో రైతాంగం తిరగబడ్డారో అదే అకాలీదళ బీజేపీకి వ్యతిరేకంగా మేము వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తున్నామని బయటకు వచ్చింది. కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయ చట్టాలు వ్యతిరేకించాడు. ఇప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. సో ఇలాంటి అవకాశవాద రాజకీయాన్ని ప్రజలు ఆహ్వానిస్తారా? అందువల్ల ముందు మీరు ప్రజల్ని కన్విన్స్ కావాలి అంటే బీజేపీని ఎందుకు ఓడించాలి, ఏ విధానాలను ఓడించాలి, బీజేపీని ఓడించాలంటే పార్టీ మోడీని కాదు ఓడించడం, ఏ విధానాలు ఓడించాలో ప్రజలకు చెప్పగలగాలి కదా. అది వదిలేసి ఫ్రంట్లు కడతాం, కూటములు కడతాం, నాయకులు కడతాం, ఈ పార్టీని ఆ పార్టీని కలుపుతాం, అతుకుల బొంతేస్తామంటే లాభం ఏమైనా ఉంటుందా? రైట్. నాగేశ్వర్ గారు, కేసీఆర్ అందరినీ కలుస్తామంటున్నారు కదా, మరి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా అటు కాంగ్రెస్కు బీజేపీకి దూరంగా ఉన్నారు, అలాగే చంద్రబాబు నేను కాంగ్రెస్కు మద్దతునో బీజేపీకి వ్యతిరేకమనో ఇప్పటికీ ఒక స్పష్టమైన విధానాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించగలిగే స్థాయిలో లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా కలుస్తారా? ఒక విశ్లేషకుడిగా మీ అంచనా ఏంటి? ఆయన కలుస్తాడో లేడో నేను చెప్పలేను, కలవాలని మాత్రమే నేను చెప్పగలను. అది కూడా పార్టీల మధ్య కాదు, మళ్ళీ చెప్పదు అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉదాహరణకు రేవుల పోర్ట్స్ అమెండ్మెంట్ బిల్ ఉంది. అంటే రేవుల్ని, చిన్న చిన్న రేవులన్నింటినీ కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. మరి దీనిపైన భిన్నాభిప్రాయం లేదు కదా. సో ఇప్పుడు FRBM చట్టాన్ని ఉపయోగించి ఆస్తి పన్ను పెంచమన్నారు, విద్యుత్ మోటార్లు పెట్టమన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా అమలు చేసింది. ఎందుకు అమలు చేసిందంటే అప్పులు చేసుకోవాలని. సో కేంద్ర ప్రభుత్వ వ్యవహార సరళిని వ్యతిరేకించిన పార్టీలు, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఉంది, వైసీపీ వ్యతిరేకించింది, టీడీపీ వ్యతిరేకించింది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు మార్చారు. దీన్ని దక్షిణాదిలో అన్ని పార్టీలు వ్యతిరేకించాయి కదా. అందువల్ల విధానపరమైన మాక్సిమం పాసిబుల్ యూనిటీ వస్తే అప్పుడు ఈ పార్టీని కలుపుకోవడమా ఆ పార్టీని కలుపుకోవడం అనే చంద్రబాబు నాయుడిని చూసి జగన్మోహన్ రెడ్డి చూసి కదా కాదు కదా. ఫలానా విధానం పైన ఎవరు అనుకూలము ఎవరు వ్యతిరేకము, అనుకూలం ఉన్న వాళ్ళని పక్క పెట్టాలి, వ్యతిరేకం ఉన్న వాళ్ళని కలుపుకోవాలి. ఇలా ఇష్యూ బేస్డ్ గా ఆ యూనిటీని కనుక తీసుకురాగలిగితే రెండు రకాల లాభాలు, వీళ్ళని ఎందుకు కలుపుకున్నారు వాళ్ళని ఎందుకు కలుపుకున్నారు అన్న విమర్శలు రావు, కాంగ్రెస్ ఎందుకు కలుపుకున్నారు లేదా చంద్రబాబు నాయుడు కలుపుకున్నారా జగన్ కలుపుకున్నారా అన్న ఇష్యూస్ రావు. విధానపరమైన అంశాలపైన ఉదాహరణకు విద్యుత్ చట్టం, దీనికి అనుకూలం ఎవరు వ్యతిరేకం ఎవరు, అది కదా క్రైటీరియా. సో ఆ క్రైటీరియా కనుక విధానపరమైన తెచ్చినప్పుడు ఈ రాజకీయ భేషిదాలు రావు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళంతా అందరూ కలిస్తే బీజేపీ ఏమంటది, ఇది ఒక అవకాశవాద కూటమి, అధికారం కొరకు కలుస్తున్నారు, వీళ్ళకి ఎజెండా ఉందా, వీళ్ళకి నాయకుడు ఉన్నాడా అనే ప్రశ్న బీజేపీ నుంచి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు? థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇది ఓవరాల్గా సీఎం కేసీఆర్ ముంబై టూర్ నేపథ్యంలో ఫ్రంట్ రాజకీయాలు ఏం కాబోతున్నాయనే అంశంకు సంబంధించి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ. ఇప్పటివరకు రచ్చబండ కూడా మీరు చూశారు.